సుప్రసన్నా. తౌ త్వౌ శంఖకపాలభూషితకరౌ మాలాస్తి మాలాధరౌ దేవౌ ద్వారావతీ శ్మశాన నిలయౌ నాగారి గోవాహనౌ ద్విరక్షౌ బలిదక్షయజ్ఞమథనౌ శ్రీశైలజావల్లభౌ పాపం మే హరతాం విభూ శ్రీవత్స గంగాధరౌ. శ్రీవత్స గంగాధరుడైనటువంటి శ్రీ శైలజా వల్లభులైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ పరమేశ్వరుడు మన యొక్క పాపములన్నింటినీ దూరము చేసి మనకి శాంతిని ప్రసాదింతురుగాక అని ఒక అందమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఇవాళ గుర్తుకు రావడానికి ఒక కారణం, రామస్వామి యొక్క రుద్రత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. విష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు తన రుద్రస్వరూపాన్ని చూపించి 14,000 మంది రాక్షసుల్ని సంహరించడం మనం చూసాం. అదొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మొత్తం రామాయణంలో. ఒకే ఒక్క వ్యక్తి నిలబడి 14,000 మంది రాక్షసులని సంహరించడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో ఒక చిన్న సంఘటన జరిగింది, లేదా సభ జరిగింది. గాయత్రి, స్థానికంగా ఉన్నటువంటి గాయత్రి శ్రీ సవితాల చక్రభాస్కరరావు గారి గాయత్రి ఆలయంలో మొత్తం 24,000 రామాయణ శ్లోకాలని ఇత్తడి పలకాల మీద రాయించి అక్కడ ఉన్నటువంటి అన్ని గోడలకి కూడా 24,000 శ్లోకాలు స్థాపన చేయాలి అనేటువంటి కార్యక్రమానికి ప్రారంభం జరిగింది. దానిలో భాగంగా కొన్ని శ్లోకాలని, కొన్ని ఇత్తడి ఫలకాలని ఆవిష్కరించడం జరిగింది. అది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ ఒకటి. అది ఎందుకు చేశాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు, అందమైన మాట. దాన్ని మళ్ళీ ఇక్కడ అందరికీ చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, అవకాశం ఉంటే మనందరం రామాయణాన్ని మళ్ళీ రాయాలి. మనకు అంత శక్తి లేదు అనుకుంటే రామకోటి రాసుకుంటే చాలు. రామకోటి రాయాలంటే ఎంత సమయం పడుతుంది? అది చాలామంది ప్రారంభిస్తాం కానీ పూర్తి చేయలేము. నా మటుకు నేను నా జీవితకాలంలో పూర్తి చేయగలను అనిపించడం లేదు ఇవాళ పరిస్థితిని బట్టి చూస్తే. అలా కాకుండా రామాయణంలో ఒక్క శ్లోకాన్ని కనుక మనం స్పాన్సర్ చేయగలిగితే, అక్కడ శ్లోకం ఒక్కదానికి 2,500 రూపాయలు వాళ్ళకి తీసుకుంటున్నారు. శ్లోకం రాసి దాని అడుగున తాత యొక్క పేరు కూడా రాస్తున్నారు. ఎవరైతే దాన్ని ఒక్కొక్క కుటుంబం నుంచి ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది వ్యక్తులకి 24,000 శ్లోకాలని, ఇప్పటికే దగ్గర 500-600 శ్లోకాలకి వాళ్ళకి సరిపడా వచ్చేసింది. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు. ఈ మొత్తాన్ని వాళ్ళు ఒక కార్పస్గా చేసి దాని నుంచి వచ్చే వడ్డీతోటి ఈ గుడిని శాశ్వతంగా నిలపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఉదాహరణమైనటువంటి ప్రయత్నం. అవకాశం ఉన్నటువంటి పెద్దలు దాన్ని వినియోగించుకుందరు కాక. రామస్వామి యొక్క రుద్రత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 14,000 మంది రాక్షసుల్ని సంహరించడానికి అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్చరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం కరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే. చాలా గొప్ప యుద్ధంలో కరదూషణాది ముఖ్యులతో కూడినటువంటి 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులని సంహరించడం జరిగింది. అర్ధాధిక ముహూర్తేన. మన ముహూర్తం అంటే మొన్న 24 నిమిషాలు అనుకున్నాం. అర్ధాధిక ముహూర్తం అంటే 24 + 12 36 నిమిషాల్లో
14,000 మందిని సంహరించేటువంటి హైడ్రోజన్ బాంబు లాంటి ఏదో ఆయన తన ఢిల్లీకి సంధించి వేసి ఉంటారు. దాంతో 14,000 మంది మరణించడం జరిగింది. అహోబత మహత్కర్మ రామస్య విదితాత్మనః అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివహి దృశ్యతే. పైన ఆకాశంలో యుద్ధం జరిగే ముందు మనం అనుకున్నాం, వేల కొద్దీ దేవతలందరూ గుమికూడారు, యక్షులు కిన్నెరలు అందరూ గుమికూడారు, ఋషులు మహర్షులు అందరూ ఆకాశంలో గుమికూడారు. వాళ్ళందరూ కూడా కిందకి చూస్తూ ఉన్నారు, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, రామచంద్రమూర్తి ఇంతమందిని ఒకేసారి ఎలా ఎదుర్కొంటారు అని. వారందరూ కూడా ఎప్పుడైతే 14,000 మంది మరణించారో రామచంద్రమూర్తి యొక్క గొప్పదనానికి ఆశ్చర్యపోతూ అహోబత మహత్కర్మ రామస్య విదితాత్మనః, రామచంద్రుడి యొక్క ఈ మహత్కర్మను చూసి ముక్కు మీద వేలేసుకున్నారని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారట. అహో వీర్యం అహో దాక్ష్యము, ఈ రెండు ఎలా ఉన్నాయట, ఆయన సాక్షాత్ విష్ణోరివహి దృశ్యతే, విష్ణుమూర్తే వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా అనిపించిందట వారికి. అంత అందంగా విష్ణురివ అనేటువంటి మాట వాళ్ళకి అనిపించిందంటే రామచంద్రమూర్తి ఎంతటి నటన సాగించాడు విష్ణువులా కనపడకుండా ఉండడానికి. విష్ణువా అన్నట్లుగా అనిపించాడట వాళ్ళకి, విష్ణువుగా మాత్రం కనపడలేదు. విష్ణు యొక్క వీర్యమా అన్నంత అద్భుతమైనటువంటి వీర్యాన్ని ప్రదర్శన చేశారు రామచంద్రమూర్తి. ఇత్యేవ ముక్త్వా తే సర్వే యయుర్దేవా యథాగతం. ఎప్పుడైతే వాళ్ళందరూ ఇదంతా అయ్యింది చూసేసారో, మామూలుగా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే పైనుంచి చూడడం సరదాగా ఉంటుంది. దెబ్బలాటంతా అయిపోగానే ఇంకా అక్కడ ఎందుకు మనం ఇంకా చూడడానికి కానీ మనం ఆనందించేది కానీ ఏమి ఉండదు. దాంతో యయుర్దేవా యథాగతం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా జారుకున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత జరిగిపోయే విషయం వాళ్ళకి అనవసరం. కానీ వాళ్ళందరూ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూసేటువంటి అదృష్టానికి నోచుకోలేకపోయారు అని మాత్రం అనిపించక తప్పదు మనకి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని. ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణ సహ సీతయా గిరిదుర్గాత్ వినిష్క్రమ్య సంవివేశ ఆశ్రమం సుఖీ. లక్ష్మణస్వామి సీతాదేవిని తీసుకుని గుహలోకి వెళ్ళి దాక్కోమని చెప్పి సీతాదేవిని దాసమని చెప్పారు రామచంద్రమూర్తి. కారణం, సీతాదేవి ఒక వ్యక్తిని సంహరించడం చూసేటువంటి మానసికమైనటువంటి స్థితి లేని తల్లి ఆవిడ ఎంత కరుణారసమూర్తి అంటే 14,000 మందిని ఒకడు అలా సంహరించేసి రక్తాల కార్యాలు కొడుతూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యవహారం లేదు, చూసి తట్టుకోలేదు ఆవిడ. అందుకని రామచంద్రమూర్తి, లక్ష్మణ నువ్వు వదినగారిని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళి ఇది కనపడకుండా అని చెప్పి ముందే హెచ్చరించడం వల్ల ఆవిడ తీసుకుని ఆయన గుహలోకి వెళ్ళారు. ఇది ఎప్పుడైతే అంతా యుద్ధం సమసిపోయిందో ఆయన గిరిదుర్గాత్ వినిష్క్రమ్య, ఆ కొండ దుర్గములోంచి బయటికి వచ్చి ఆశ్రమం వైపు ఆయన వచ్చారు. తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభిః ప్రవివేశ ఆశ్రమం వీరో లక్ష్మణేన అభిపూజితః. లక్ష్మణస్వామి ఎగిరి చిందులు వేస్తున్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. మా అన్నగారు చేసినటువంటి మహాద్భుతమైనటువంటి యుద్ధం అని చెప్పి ఆయన గౌరవించి ఆయన బహుశా చిటికలు వేస్తూ రామభజన చేస్తూ రామచంద్రమూర్తిని తీసుకుని ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. విజయం వహించినటువంటి రామచంద్రమూర్తిని. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే. ఈ శ్లోకం కోసం మనం 3 ఉపన్యాసాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. మొత్తానికి దాని దగ్గరికి వచ్చాం. తం దృష్ట్వా శత్రుహంతారం, శత్రువులను సంహరించినటువంటి తం ఆ రామచంద్రమూర్తిని దృష్ట్వా చూసి, మహర్షీణాం సుఖావహం, మహర్షులకి సుఖాన్ని కలిగించేటువంటి పని చేసినటువంటి ఆ రామచంద్రమూర్తిని చూసి, బభూవ హృష్టా వైదేహి, విదేహరాజు కుమార్తె అయినటువంటి సీతాదేవి హృష్టా బభూవ, ఆనందించిందట, ఆనందపడిందట. పడి ఏం చేసింది, పరిగెత్తుకుని వచ్చి ఒక్కసారి స్వామిని ఆలింగనం చేసుకుందట. భర్తారం పరిషస్వజే. ఇది చాలా ప్రైవేట్ మూమెంట్ ఒక రకంగా చెప్పాలంటే. సీతారాములకు సంబంధించినంత వరకు ఆవిడ ఎంత ఆనందంతో ఉంది అంటే, పక్కన మహర్షులందరూ వచ్చి ఉన్నారు ఆశ్రమం చుట్టూ, వారందరూ చూస్తారనే ఆలోచన లేదు. పక్కనే ఉన్నటువంటి
కుమారునితో సమానమైనటువంటి లక్ష్మణస్వామి పక్కనే ఉన్నారనేటువంటి ధ్యాస లేదు తల్లికి. పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకుందట తల్లి. ఇందులో మనం ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి మాటని కూడా మనం కొంచెం ఒక్కసారి గట్టిగా చూడవలసినటువంటి అవసరం ఉంది. కారణం మహర్షి రాశారు కాబట్టి, ఆ శ్లోకంలో చాలా అర్థాన్ని గొప్పదనాన్ని దట్టించి పెట్టారు కాబట్టి. మనం మొదట పెట్టేటప్పుడైతే ముందుగా సీతాదేవి అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని ఇదివరకు ఎప్పుడైనా చూసిందా అంటే చూడలేదు. ఇప్పుడు చూసిందా అంటే చూడడానికి వీలు లేకుండా గుహలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చింది అంటే మామూలుగా యుద్ధం జరిగిపోయాక వెంటనే అందరూ బయటికి రారు. చిమటపకాయలు వేసి పేలిపోయాక ఆగిపోగానే అందరూ దాని దగ్గరికి వెళ్ళాం. ఇంకా అక్కడ 1-2 పేలుతూ ఉంటాయి మధ్య మధ్యలో. కాబట్టి కాసేపు ఆగి ఆ పేరేవన్నీ అయిపోయాయి అనుకున్న తర్వాత వెళ్తాం. అలాగే యుద్ధం అయిపోయిన వెంటనే ఈవిడ ఒక అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వీరుని యొక్క కుమార్తె, జనకరాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి. ఆవిడకి యుద్ధాలు అంటే భయపడవలసినటువంటి అవసరం కానీ అది ఏమీ లేదు. ఆవిడ యుద్ధం అయిపోయిందని తెలియగానే బయటకు వచ్చి రామచంద్రమూర్తిని పరిషస్వజే ఆలింగనం చేసుకుందట. కాబట్టి ఇదివరకు మొట్టమొదటిసారిగా రామచంద్రమూర్తి యొక్క వీర్యాన్ని ఒక్కసారి చూసింది ఆవిడ. ఎప్పుడు అంటే శివధనుర్భంగం సమయంలో. శివధనుర్భంగం సమయంలో కొంతమంది కవులు ఎలాంటి ఉత్ప్రేక్షలు చేశారంటే, రామచంద్రమూర్తి యొక్క విశ్వరూప సందర్శనం అయినట్లుగా సీతాదేవికి వాళ్ళు అద్భుతంగా రామచంద్రమూర్తిని వర్ణించారు. సీతాదేవి ఆయన కేసు చూసినప్పుడు చతుర్భుజుడై కనిపించాడు అని కొన్ని కావ్యాల్లో వర్ణించారు. ఆ రకంగా సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సుని, దాక్ష్యాన్ని, ఆ పరాక్రమాన్ని, వీర్యాన్ని, తేజస్సుని మొట్టమొదటిసారిగా ఆవిడ శివధనుర్భంగం వేళలో చూసింది. ఆయన చాలాసార్లే ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకున్నాడు. చాలా బాలుడిగా ఉన్నప్పుడే తాటకా సంహారం చేసినప్పుడు కానీ, మారీచ సుబాహుల్ని సంహరించినప్పుడు కానీ చేశాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ, ఆయన వీర్యాన్ని కానీ చూసేటువంటి అవకాశం సీతకి రాలేదు. రాకుండా రామచంద్రమూర్తి కాపాడుకున్నారు. ముఖ్యంగా విరాధ వధ సమయంలో విరాధుడు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని ముందు సీతాదేవిని ఎత్తుకుని పారిపోతూ ఉంటాడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి విరాధుడిని తరుగుతారు. తరిగితే కొంతసేపటికి ఆవిడ గట్టిగా అరుస్తూ ఉంటే వీళ్ళు వెనకాల నుంచి వెళుతూ ఉంటే, ఇది ఈవిడి కన్నా వాళ్ళిద్దరినీ తింటే బాగుంటుంది, ఇంకా బలిష్ఠులుగా ఉన్నారు వాళ్ళు, ఇంకా ఎక్కువ రుచిగా ఉంటారు అనిపించింది వాడు. వెంటనే సీతాదేవిని పక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకుని పారిపోయాడు. పారిపోతుంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం వెళ్ళవలసిన దిక్కు ఇదే కదా, మనం నడవకుండా హాయిగా వాడే మోసుకుని తీసుకెళ్తున్నాడు, ఎంత దూరం వెళ్తాడు వాళ్ళని అన్నాడు. ఎంత దూరం వెళ్ళనిచ్చాడయ్యా అంటే, సీతాదేవి దృష్టిపథం నుంచి కనపడకుండా ఉండేంత దూరం వరకు వాడి చేతుల్లోనే వాడు మోసుకుంటూ తీసుకెళ్లేదాకా ఆగి అక్కడ విరాధ సంహారం చేశారు రామచంద్రమూర్తి. సీతాదేవికి రామచంద్రమూర్తి యొక్క వీర్యాన్ని చూసేటువంటి అవకాశం దొరకలేదు. సరే, ఇక తర్వాత ఈ ఖరదూషణాదుల వద అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం వధ చేయడం అంటూ జరిగితే, తర్వాత చేసినటువంటి వధల్లో సీతాదేవి ఆవిడ దగ్గరనే లేదు. లంకా నగరంలో రావణాసుడితో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి యుద్ధంలో ఆవిడ అశోకవనంలో ఉంది. యుద్ధం అంతా కూడా సముద్ర ఒడ్డున జరిగింది. కాబట్టి ఆవిడ చూసినటువంటి రామస్వామి యొక్క ఒకే ఒక వీర్యం ఆ శివధనుర్భంగంలో మళ్ళీ చూసేటువంటి అవకాశం కలగలేదు. కానీ ఇప్పుడు వచ్చి భర్తారం పరిషస్వజే అంటే మనకు ఒక చిన్న అనుమానం వస్తాం. ఏమిటయ్యా అంటే, ఆ గుహలోంచి ఆవిడ తొంగి తొంగి చూసి ఉందేమో రామచంద్రుని అని. చూసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏం లేదు. చూడకుండా ఉండలేదు. 14,000 మందితో ఒక్కడు తన భర్త యుద్ధం చేస్తున్నాడంటే ఆయనకి ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని ఏ స్త్రీకైనా అనిపించడం సహజం. ఆవిడ కొంచెం గుహలోంచి తొంగి చూసి ఉండొచ్చు. అందుకే యుద్ధం అయిపోగానే పరిగెత్తుకొని వచ్చేసింది అమ్మయ్య. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవహృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే. తం అనేటువంటి మాట ముందు మొదలెట్టారు. తం అంటే అతడిని అని అర్థం. ఎటువంటి అతడు అట రామచంద్రమూర్తి అంటే, వేల మంది రాక్షసుల మధ్యలో ఒక్కడూ నిలబడినటువంటి రామచంద్రమూర్తి. అటువంటి తం అయినటువంటి రామచంద్రమూర్తి. అంతేకాదట, రామచంద్రమూర్తి శరీరం అంతా పూచిన మోదుగ చెట్టులో అయిపోయిందని రాశారు మహర్షి. వారు వేసినటువంటి బాణాలు ఎన్నో రామచంద్రమూర్తికి శరీరంలో దిగబడిపోయాయి, గుచ్చుకున్నాయి. వాటి నుంచి రక్తాలు కారుతూ ఉన్నాయి. అలా ఎర్రగా రక్తసారలతోటి ఇది వరకు ఎప్పుడూ కూడా నీలిరంగు రామచంద్రమూర్తే దర్శనమైంది. కానీ
ఈరోజు మొట్టమొదటిసారి రక్తవర్ణపు రామచంద్రమూర్తి దర్శనమైందా అన్నట్లుగా మెరిసిపోతున్నటువంటి, ఎర్రగా మెరిసిపోతున్నటువంటి అటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనమైందట. అంతేకాదట, యుద్ధం అయిపోగానే రామచంద్రమూర్తి ఇంకా రాదేమిటి ఈవిడా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంకా నా దగ్గరికి రాదేమిటి, ఇంకా అక్కడే ఉన్నారా వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉన్నారట. అలా ఎదురు చూపులు చూసేటువంటి రామచంద్రమూర్తిని, అటువంటి రామచంద్రమూర్తిని చూసిందట. అంతేకాదట, ఇది వరకు ఒకసారి ఆవిడ గట్టి మాట అంది రామచంద్రమూర్తిని, నువ్వు గనక అడవికి నన్ను తీసుకెళ్ళకపోతే మా నాన్నగారు ఏమనుకుంటారో తెలుసా, మా అమ్మాయిని ఒక స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశానేమో అనుకుంటారయ్యా అనేసిందాడు. ఇవాళ దానికి సమాధానం దొరికింది ఆవిడికి. రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించి, చూసావా నేను మీ నాన్నగారు అనుకున్నట్టు కాదు అన్నట్లుగా చూస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చిందట ఆవిడ, కొంచెం సిగ్గుపడుతూ, ఇదివరకు అలా మాట అన్నానే అని. అలాగా చేతిలో ధనుస్సు ధరించి జటాజూటం కలిగి తల మీద రుద్రాక్షలు కట్టబడి ఉన్నటువంటి రుద్రస్వరూపంలో మెరిసిపోతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి ఆవిడ వచ్చిందట. అనుమానంగా చూస్తూ ఉన్నారని రామచంద్రమూర్తి ఇంకా చుట్టూ. ఈ శవాల గుట్టల మధ్యలోంచి ఏ ఒక్కడైనా లేచి మళ్ళీ బాణం వేస్తాడేమో, వాడిని మిగల్చకూడదు అని. అలాగా చుట్టూ పరికించి చూస్తూ ఉన్నటువంటి అటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చింది. ఈ అనేటువంటి మాటలో ఎటువంటి ఆయన్ని చూసింది అని పెద్దలు అనేక రకాలుగా ఉత్ప్రేక్షలు చేశారు. ఆ సందర్భంలో అక్కడ పరిస్థితి మొత్తం అంతా ఎలా ఉండి ఉంటుంది అని ఊహించి అటువంటి రామచంద్రమూర్తికి చూసిందట. చూసి సంతోషించింది అయిందట సీతమ్మ తల్లి. ఎందుకు సంతోషం కలిగింది ఆవిడకంటే, ఒకటి, ఆ రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరుస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి దేనికోసం అవతరించారో దానిని మర్చిపోకుండా ఏది చేస్తారని ఋషులకు మాట ఇచ్చారో ఆ మాటని నిర్వర్తిస్తూ ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా చేయించడానికే దిగినటువంటి లక్ష్మీ శక్తి స్వరూపం సీతమ్మ తల్లి. కాబట్టి నేను ఏ పని కోసం అయితే కిందకి దిగానో ఆయన చేత చేయించాలని, నా అవసరం కూడా లేకుండానే ఆయన ఆ పని చక్కగా చేసుకుని వెళ్తున్నారు. ఇంకా నేను ఈయన పక్కన ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్నంత ఆనందపడిందట ఆవిడ. అంటే అవసరమైతే ఏ లంకకో వెళ్ళిపోవడానికి సిద్ధం. అటువంటి సీతమ్మ తల్లి అందుకని అంత అయిపోయిందట, అంత ఆనందపడిపోయిందట. వేదవతిగా ఒకప్పుడు ఆవిడ నిన్ను నాశనం చేస్తానని రావణాసుడికి శపథం చేసింది. ఇప్పుడు ఈ కదలిక అంతా కూడా రావణ అనుచరులందరినీ సంహరించడం ద్వారా రావణాసుడి దగ్గరికి ఈ వార్త చేరబోతూ ఉన్నది. రావణాసుడికి తెలుస్తుంది, వాడిపడికి నా దగ్గరికి వస్తాడు. కాబట్టి అందుకని ఆవిడ అయిందట, ఆనందపడిందట. అంతేకాదు, మామూలుగా ఏ యుద్ధంలో అయినా సరే గెలుపు ఓటములు అనేది భగవన్ నిర్ణయం. ఎవరైనా గెలవచ్చు, బలం ఉన్నంత మాత్రాన్ని గెలవాలని లేదు. ఆ కాలం నాడు ఆ పరిస్థితులు, దేశకాల పరిస్థితులన్నీ అనుకూలిస్తే, అదృష్టం ఉంటే, పరమాత్మ ఒప్పుకుంటే అప్పుడు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ గెలుపు ఓటములు రామచంద్రమూర్తి యొక్క వీర్యం మీద ఎంతటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా యుద్ధము అంటేనే గెలుపు ఓటములతో కూడినటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు ఇక ఎదురు చూడడానికి, భయపడడానికి, అనుమానించడానికి అవసరమే లేదు. యుద్ధం పూర్తయిపోయింది కాబట్టి, ఇంకా రామచంద్రమూర్తి గెలిచేశాడు కాబట్టి ఆవిడ అయిందట. అంతేకాదట, మీ పరాక్రమం గురించి ఎందరో చెప్పగా విన్నాను ఇదివరకు, ఇవాళ కళ్ళారా చూశాను, ఆ అదృష్టం నాకు కలిగించారు మీరు. అందుకని ఆవిడ అయిందట. అయ్యి అంతేకాదట, ఆవిడ ఇంకా ఎందుకు ఆనందపడిందట అయ్యా అంటే, భర్త పిల్లలకి ఏదైనా బజార్ నుంచి కొని తీసుకుని వచ్చాడనుకోండి, ఏదో పుట్టినరోజునో ఏదో, పిల్లవాడి కన్నా ఎక్కువ భార్య ఆనందిస్తుందట. ఆయన పిల్లలకి ఏం కావాలో చక్కగా చూసి వాళ్ళకి కావాల్సింది తెచ్చాడే. తన పిల్లలైనటువంటి, తన సుతులతో సమానమైనటువంటి మహర్షులకి సుఖాన్ని కలిగించడం కోసం ఇంత కష్టపడి మా ఆయన ఇంత చేశారే, ఆయనకి మన పిల్లల మీద ఎంత ప్రేమో అనిట ఆవిడ బభూవ, ఆనందపడిందట. సరే, మొత్తానికి దృష్ట్వా శత్రుహంతారం వైదేహి బభూవ. శత్రుహంతారం, శత్రువులను సంహరించినటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆనందపడిందట. మామూలుగా అక్కడ మనవాళ్ళు కొంతమంది ఉంటారు, ఋషులందరూ పోగైపోయారు చూడడానికి యుద్ధం. పైన దేవతలు, ఆకాశంలో అందరూ పోగైపోయారు. బాణాలు వేసేటప్పుడు ఏవి ఎటు వెళ్తాయో తెలియదు, ఒక్కోసారి మనవాళ్ళకే తగులుతాయి. అటువంటి అవకాశం కూడా ఉంటుంది.
శత్రుహంతారం, కేవలం శత్రువులను మాత్రమే హంతం చేసినటువంటి రామచంద్రమూర్తి అంట. పొరపాటును కూడా ఆయన బాణం స్వపక్షంలో వాళ్ళని ఎవరిని ఎటువంటి హాని కానీ హింస కానీ కలిగించేటువంటి అవకాశం లేదు. కాబట్టి శత్రువులను మాత్రమే హంతం చేసినటువంటి రామచంద్రమూర్తి కాబట్టి ఎంత నేర్పరితనంగా యుద్ధం చేశారు మా ఆయన అని ఆవిడ హృష్టా బభూవ శత్రుహంతారం. కాబట్టి ఇంకొకటి, శత్రుహంతారం అనేటువంటి మాటలో గొప్పతనం, ఎవరి శత్రువులు అంటే రామచంద్రమూర్తికి శత్రువులు ఉండరు. రామచంద్రమూర్తి మాకు శత్రువులు అని వేరే వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే రామచంద్రమూర్తిని శత్రువులు అనుకుంటారో వాళ్ళ మీద బాణం వేశారు ఆయన, అంతేగాని వాళ్ళు ఆయనకి శత్రువులు కాదు. ఆయనకి శత్రువులు మిత్రులు అనేటువంటి వాళ్ళు ఉండనే ఉండరు. కాబట్టి శత్రుహంతారం అంటే శత్రువులు అనుకునే వాళ్ళని హంతం చేసినటువంటి రామచంద్రమూర్తి అట. దానికి విగ్రహం జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. శత్రుహంతారం అంటే శత్రువుల యొక్క హంతం చేసినటువంటి వాడు కాదు, శత్రువులను అనుకునే వాళ్ళని హంతం చేసినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి, ఆయనకి శత్రుత్వం ఏమిటి? ఎవరి మీద శత్రుత్వం ఉంటుంది ఆయనకి? అందరి మీద కరుణ చూపించేటువంటి స్వామి. నేను రాముడికి శత్రువునని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరినీ హంతం చేసినటువంటి రామచంద్రమూర్తి అంటారు. తర్వాత ఇంకొకటి, 14,000 మందితో యుద్ధం చేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి బాణాలు వేస్తే బాణం వేయడం ఎవరికి కనపడలేదట. ఎంత వేగంగా ఆ అమ్ముల పొదిలోంచి బాణం తీసి ఎక్కుపెట్టి ధనుసు సంధిస్తున్నారంటే మొత్తం అంతా ఒక చక్రంలో అయిపోయిందట. కాబట్టి ధనుస్సుని చక్రాయుధంలా కూడా వాడగలిగేటువంటి నేర్పరితనం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే విష్ణుమూర్తి అవతారాలన్నింటిలో సాధారణంగా చక్రాయుధుడు విష్ణుమూర్తి. చక్రాన్ని వాడకుండా ధనుసుని తెచ్చుకునేది ఎందుకు, చక్రాన్ని ఎందుకు తేలేదు అంటే పెద్దలు చెప్తారు, ధనుసుని కావలిస్తే చక్రంలా కూడా మార్చేసి వాడేయగలడంట. అంత వేగంగా దాన్ని తీసి ఎక్కుపెడుతూ ఉంటే ఆ ధనుస్సు యొక్క దండము ఆ జ్యావల్లి కలిపి రెండు కూడా ఒక చక్రంలో తయారయ్యి అతివేగంగా బాణాలు దాని నుంచి గుప్పించబడుతూ ఉంటాయట. కాబట్టి అటువంటి బాణాలతోటి శత్రువుని హంతం చేసినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి ఆవిడ వచ్చిందట. ఎటువంటి పని అయ్యా ఇది అంటే మహర్షీనాం సుఖావహం, మహర్షులకి సుఖాన్ని కలిగించేటువంటిది. మా తపస్సులు మమ్మల్ని చేసుకోనివ్వకుండా మాలో తపస్సులు చేసుకుంటున్న వాడిని బక్కచిక్కిన వాళ్ళని చప్పరించి నవిలేసి తినేస్తున్నారు మహాప్రభువుని, ఎముకల గుట్టల్ని ఎముకల పోగుల్ని చూపించారు వాళ్ళు రామచంద్రమూర్తి. వీళ్ళందరూ ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పారు, చక్కగా తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు రాక్షసులు తిని ఆ ఎముకలన్నీ నవిలేసి పడేసినటువంటి వ్యవహారం ఇది. అలాగే ఎముకల గుట్టలుగా తమ శరీరాలని అర్పించేశారు ఇన్నాళ్ళు ఈ రాక్షస మూకకి, ఈ జనస్థానంలో. కాబట్టి ఏనాడైతే ఈ 14,000 మంది మరణించారో వాళ్ళందరికీ కూడా సుఖాన్ని కలిగించేటువంటి పని అది జరిగింది. కాబట్టి మహర్షీనాం సుఖావహం అయినటువంటి పని చూసిందట. ఎవరు చూసింది? సీత కాదు చూస్తా, జానకి కాదు చూస్తా, వైదేహి, విదేహ మహారాజు గారి యొక్క కుమార్తె చూసిందట. వైదేహి అంటే దేహం లేని ఆవిడ. దేహం లేకుండా మనిషి ఉండడం కుదిరేటువంటి వ్యవహారం కాదు. కాబట్టి దేహము అనేటువంటి మాటకి ఇక్కడ దేహాభిమానము, దేహాభిమానము లేనటువంటి విదేహ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి వైదేహి చూసిందట. కాబట్టి రామచంద్రమూర్తి దేహానికి ఏమవుతుందో, ఆయనకి దెబ్బ తగులుతుందేమో, ఆయనకి బాణాలు గుచ్చుకుంటాయేమో అని భయం ఏనాడు లేదు ఆవిడకి. ఎందుకని? స్వతసిద్ధంగానే ఆవిడకి దేహాభిమానం లేదు. తన దేహం మీద అభిమానం లేని వాడికి ఇతరుల దేహం మీద అభిమానం అసలు ఉండదు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క పరబ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి స్త్రీగా ఆవిడ రామచంద్రమూర్తిని గుర్తించింది అని చెప్పడం కోసం వైదేహి అనేటువంటి మాట వాడు. ఆ విదేహ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి వైదేహి బభూవా అనేటువంటి మాట ఒకటి వాడారు. బభూవా అంటే అయ్యిందట. ఇంతకుముందు అవ్వలేదా అంటే అవ్వలేదు, ఇప్పుడు అయ్యింది. ఏం అవ్వలేదు, ఏమయ్యింది అంటే ఇంతకుముందు దేహం లేనిది ఇప్పుడు దేహం కలిగింది అయ్యిందట. విదేహ మహారాజు యొక్క కుమార్తె బభూవా అంటే దేహీ బభూవా అంటే ఈ ఆనందంలో భర్తని పరిగెత్తుకుంటూ కౌగిలించుకుని వచ్చినప్పుడు ఆవిడ యొక్క రూపానికి ఒక ప్రాముఖ్యత వచ్చింది. దేహం లేనటువంటి ఆవిడ దేహాన్ని ధరించి వచ్చినటువంటి కారణం ఇది. కాబట్టి ఆవిడ పృష్టా బభూవ. ఇంతేకాదు ఆవిడ దేహాభిమానం లేదు కాబట్టి ఇంకా యుద్ధంలో అక్కడక్కడి నుంచి ఎవరైనా లేచి బాణాలు వేస్తారేమో అనేటువంటి భయం లేదు, తన దేహానికి తగులుతుందేమో అనేటువంటి భయం లేదు. ఇంకా యుద్ధం పూర్తి అవ్వగానే పరిగెట్టుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి ధైర్యంగా వచ్చేసినటువంటి ఆవిడ. అటువంటి ఆవిడ రామచంద్రమూర్తిని భర్తారం పరిషస్వజే అని అద్భుతమైనటువంటి మాట మనకి వాడతారు. ఇక్కడ రామచంద్రమూర్తి మా పేరు వాడితే మహర్షి ఒక విశేషణం వేయకుండా వాడరు మామూలుగా. భర్తారం, ఎవరి భర్త అని చెప్పలేదు ఆయన. సీతాయాహ భర్తారం,
సీతాదేవి యొక్క భర్తని సీతమ్మ కౌగిలించుకుంది, బాగానే ఉంది. భర్తారమని ఏ విశేషణం ఎప్పుడు వేయలేదో లోకభర్తారం అని అర్థం. ఈనాడు సీతమ్మ తల్లి, ఆ జగదేక మాత అయినటువంటి సీతమ్మ తల్లి లోకానికంతటికీ భర్త అయినటువంటి పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తిని కౌగిలించుకుంది అని భర్తారం అనేటువంటి మాట ఏ విశేషణం లేకుండా లోకభర్తారం అనేటువంటి అర్థంలో వాడారట. మామూలుగా షష్వజే అంటే కౌగిలించుకోవడం, పరిషష్వజే అంటే అంతటా కౌగిలించుకోవడం. అంటే ఆవిడ చేతులు, ఆవిడ శరీరము ఆయన యొక్క గుండెలకి పూర్తిగా తగిలేలాగా నిమిరినట్లుగా ఆవిడ కౌగిలించుకుందట. ఎందుకు అలా చేసిందయ్యా అంటే ఆవిడ చేతి యొక్క మృదుత్వం వల్ల తగిలిన బాణాల యొక్క ప్రాణాలు అప్పటికప్పుడే మారిపోయి రామచంద్రమూర్తికి అద్భుతమైనటువంటి దేహం రావాలనే కోరికట ఆవిడ. అది జరిగింది కూడాను. కాబట్టి పరిషస్వజే అంతటా కౌగిలించుకుందట. ఎందుకని అంతటా కౌగిలించుకోవాల్సి వచ్చింది? శరీరం అంతటా బాణాలు తగిలేవి, అంగుళం కూడా ఖాళీ లేకుండా బాణాలు గుచ్చుకుపోయే శరీరం అంతా. కాబట్టి ఆవిడ పరిషస్వజే, అంతటా తన శరీరం యొక్క స్పర్శ ఉండేలాగా కౌగిలించుకుందట. ఆవిడ శీతల స్వరూపం, ఆవిడ శైత్యానికి ప్రతీక అమ్మవారు. చల్లగా ఉంటుంది, దయాస్వరూపిణి, కరుణాస్వరూపిణి. అటువంటి ఆవిడ మామూలుగా ఎవరితోనో దెబ్బలాడుతూ ఉంటే ఒళ్ళు వేడికిపోతుంది, శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, రక్త ప్రసరణ పెరిగిపోతుంది, అందులో అంత దెబ్బలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వేడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తికి శైత్యం కలిగించాలనేటువంటి కోరికతో ఆవిడ పరిషస్వజే, అంతటా కూడా రామచంద్రమూర్తిని కౌగిలించుకుందట. కాబట్టి ఆ కఠినమైనటువంటి రామ శరీరాన్ని మృదువైనటువంటి సీతమ్మ తల్లి ఒక మహావృక్షాన్ని ఒక చిన్న లత అల్లుకుపోతే ఎలా అల్లుకుపోతుందో అలా అల్లుకుపోయిందట రామచంద్రమూర్తి శరీరం మీద. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే ముదా పరమయా యుక్తా దృష్ట్వా రక్షో గణాన్ హతాన్ రామం చైవావ్యధం దృష్ట్వా తుతోష జనకాత్మజ. మొత్తం నిశ్శేషంగా 14,000 మంది అందరూ మరణించారు అనే విషయం చూసి, తన భర్త క్షేమంగా ఉన్నాడు అని చూసి, అవ్యధం దృష్ట్వా ఏమీ ఆయనకు అవ్వలేదు అని చూసి, తుతోష చాలా సంతోషించిందట జనకాత్మజ అయినటువంటి సీతమ్మ తల్లి. ఇందాకలా ఆవిడ వైదేహి, ఇప్పుడు ఆయన కావాలని జనకాత్మజ అనేటువంటి మాట వాడారు, భర్తని భర్తగా చూస్తున్నటువంటి తల్లి కాబట్టి. తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ఉదితైర్మహర్షిభిః పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. ఏదో ఒకసారి కౌగిలించుకుని వదిలేసి దూరంగా నిలబడాలి కదా. మామూలుగా అయితే ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుంది. చుట్టూ మహర్షులు అందరూ అప్పుడు కనబడతారు, కుమారతులుడైనటువంటి లక్ష్మణస్వామి కనపడతారు, వెంటనే దూరంగా వచ్చి కొంచెం సిగ్గుతో పక్కకి నిలబడాలి. ఆ సీతమ్మ తల్లి తతస్తుతం రాక్షస సంగమర్దనం సభాజ్యమానం ఉదితైర్మహర్షిభిః, మహర్షులందరూ చుట్టూ చేరి పొగుడుతూ ఉన్నటువంటి స్తోత్రాలు చేస్తున్నటువంటి రామచంద్రమూర్తిని పునఃపరిష్వజ్య మళ్ళీ కౌగిలించుకుందట. శశి ప్రభానన బభూవహృష్టా జనకాత్మజా తదా, మళ్ళీ కౌగిలించుకుని శశి ప్రభానన చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి జనకాత్మజ అయినటువంటి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని కౌగిలించుకుందట. దీంతో మనం సగంలో ఆపినటువంటి 33 సర్గ 30వ సర్గని పూర్తి చేసుకున్నాం. 31వ సర్గలోకి వెళ్ళబోతున్నాం. దీనిగా ఇది నాకు తెలియదు, చూడాలి, మంచి నెక్స్ట్ టైం త్వరమాణస్తతో గత్వా జనస్థానాదకంపనః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. అకంపనుడు అనేవాడు యుద్ధం అంతా చూశాట. వాడు ఎలా బతికాడండి? ఈ 14,000 మందిలో వాళ్ళు ఏడా అంటే కొన్ని వ్యాఖ్యానాల్లో అకంపనుడు స్త్రీ వేషం వేసుకుని యుద్ధం అంతా చూశాడు అని రాశారు. వాళ్ళకి ఏదో పురాణంలో దొరికినట్టుంది. మరి కారణం ఏమిటంటే రామచంద్రమూర్తిని వీడిని కూడా వేసేద్దుడట. స్త్రీ రూపంలో కనిపించాడు వాడు, వాడి మాయ వల్ల స్త్రీని సంహరిస్తామా అని రామచంద్రమూర్తిని వాడు వదిలిపెట్టారు. స్త్రీ
చెయ్యి సంహరిస్తామని వదిలిపెట్టారు, వాడి వల్ల కాగల కార్యం ఉంది కదా అని వదిలిపెట్టారు. మొత్తానికి వాడు బతికి బట్టగట్టాడు ఆ యుద్ధం తర్వాత. ఆ రాక్షస సమూహంలో ఉండి కూడా వాడు త్వరమాణ పరుగున జనస్థానం నుంచి బయలుదేరి ప్రవిశ్య లంకాం వేగేన మిక్కిలి వేగంగా లంకా నగరాన్ని ప్రవేశించి రావణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమని? జనస్థాన స్థితారాజన్ రాక్షసా బహవో హతాః. నాయన ఏమిటో అంత సంతోషంగా కులాసగా కూర్చున్నావు? జనస్థానంలో ఉన్నటువంటి నీ రాక్షసులు బహవః హతాః, ఎన్నో వందల మంది వేల మంది చంపబడ్డారు. ఖరశ్చ నిహతః సంఖ్యే, యుద్ధంలో కరుడనేటువంటి వాడు మరణించాడు. కథంచిదహమాగతః, ఈ కథంచిదహమాగతః అనే దానికి వ్యాఖ్యానం చేశారు వాళ్ళు, స్త్రీ రూపం వేసుకుని ఉన్నాడు అని. కష్టపడి అతి కష్టం మీద ఎలాగో అలాగా మొత్తానికి బయటపడి నేను మాత్రం బయటపడ్డాను, వచ్చాను అనేటప్పటికీ ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా. అకంపనుడి కేసి ఎంత కోపంగా చూశాడంటే, ఎంతటి సంరక్తనయనుడై చూశాడంటే, ఆ వేడికి వాడు కాలి మసైపోయి అక్కడే మరణించేటువంటి అవకాశం ఉంది. అంతటి తీక్షణమైనటువంటి చూపు చూసేట అకంపనుడి కేసి. కేన రమ్యం జనస్థానం హతం మమ పరాసునా కోహి సర్వేషు లోకేషు గతించాధిగమిష్యతి. ఎవరి వల్ల జరిగింది ఇది? ఎవరి చేత ఈ జనస్థానంలో ఉన్నటువంటి నా రాక్షస సైన్యం అంతా కూడా సంహరించబడింది? కేన పరాసున, పోయిన ప్రాణములు కలవాడు ఎవడో ఉన్నాడో వాడు చేసుంటాడు ఈ పని. అంటే నేను వాడి ప్రాణాలు త్వరలో తీస్తాను అని చెప్పడం కోసం అతి త్వరలో జరగబోయేదాన్ని జరిగేసిన దానిగా మాట్లాడడం అనేటువంటి ఒక ఉంది సంస్కృత భాషలో ఆ వ్యాకరణ మర్యాద. కేన పరాసున, అప్పుడే ప్రాణాలు పోయాయి వాడికి ఎప్పుడో, అటువంటి వాడు చేశాడు ఈ పని. అంటే నేను త్వరలో వాడి ప్రాణాలని తీయబోతూ ఉన్నాను. ప్రాణాలు పోయినవాడు ఎవడు చేశాడు ఈ పని? నహిమే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి నయమేన న విష్ణునా. వాడు నెమ్మదిగా వస్తున్నాడు. నాకు విప్రియం చేసి, నాకు ఇష్టం లేని పని చేసి సుఖంగా ఉండడానికి అవకాశమే లేదు. ఎవరికి? మఘవతా, ఇంద్రుడి చేత కానీ, వైశ్రవణేన కుబేరుని చేత కానీ, యమేన యముడి చేత కానీ. అంటే నాకు బాగా తెలుసు వీళ్ళెవరు కూడా నాకు కష్టాన్ని కలిగించి సుఖంగా ఉండలు, కాబట్టి నాకు కష్టం కలిగించరు వీళ్ళెవరు, భయపడిపోతారు. దేవేంద్రుడు కానీ, కుబేరుడు కానీ, యముడు కానీ. కానీ నా విష్ణువు కూడా భయపడిపోతాడు నేనంటే. ఇది వీడి యొక్క ఆఖరికి తట్టింది వాడికి. చివరిలో చెప్పాడు విష్ణువు కూడా నాకు విప్రయం చేయడానికి భయపడేటువంటి వాడు. ఎందుకని? శివభక్తుడు అయ్యేవాడు, వాడేం చేస్తాం వదిలేండి అయ్యా అంటాడు విష్ణువు. అది వీడి నమ్మకం. కాబట్టి విష్ణువు కూడా నన్నేమి చేసి సుఖంగా ఉండలేడు అనేటువంటి విషయం తెలియదా? కాలస్య చాప్యహంకాలో, కాలాన్ని నేను, అంటే కాలం ఎలా నడవాలి నిర్దేశించేటువంటి వాడు. దహేయమపి పావకం, అగ్నిని కూడా దహించేస్తాను నేను నా కోపంతో. మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే, మృత్యువుకి మరణశిక్ష విధించగలిగినటువంటి వాడిని నేను. మృత్యు దేవతకే మరణశిక్ష విధించేటువంటి శక్తి కలవాడు నేను. దహేయమపి సంక్రుద్ధ తేజస ఆదిత్య పావకౌ, నా తేజస్సు చేత ఆ సూర్యమండలాన్ని కానీ, ఆ అగ్నిదేవతని కానీ నేను దహించేసేటువంటి అవకాశం ఉంది, దహించేటువంటి శక్తి కలిగిన వాడిని. వాతస్య తరసా వేగం నిహంతు మహముత్సహే, మిక్కిలి వేగంతో వచ్చేటువంటి జంఝామారుతాన్ని నేను చెయ్యి పెట్టి ఆపేయగలను, అది కదలకుండా చేసేయగలను నేను. అంతటి పరాక్రమం శక్తి కలిగినటువంటి వాడిని నేను. అంటే పంచభూతాల మీద ఎటువంటి అథారిటీ సంపాదించాడో వాడు చెప్పుకుంటున్నాడు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, నీళ్లు కానీ, ఇవేవి కూడా నా చెప్పు చేతల్లో ఉండి పనిచేయవలసిందే తప్ప, నా పరాక్రమానికి భయపడి ఉండవలసిందే తప్ప ఇంకోలా ఉండేటువంటి అవకాశం లేదు. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపనః, వెంటనే రెండు చేతులు అంజలి ముద్ర జోడించి అకంపనుడు రావణాసుడు నమస్కారం పెట్టి భయాత్ గడగడ ఉనికిపోతూ సందిగ్ధయా వాచ, తడబడుతున్నటువంటి మాటలతో
రావణం యాచతే అభయం. మీరు ఏమీ నన్ను చేయనంటే చెప్తా అన్నాడు. ముందు మీరు మాట ఇవ్వాలి, నన్ను ఏమి శిక్షించను, నన్ను చంపను అని మాటిస్తే జరిగింది ఏమిటో నేను చెప్తా అన్నాడు. దశగ్రీవో అభయం తస్మై ప్రదదౌ రక్షసాంబరః. నిజంగా పని చేసిన వాడి కంటే చేశాడు అని చెప్పిన వాడి మీద కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి ముందు వాడికి పడిపోతాయి. కాబట్టి వాడు అభయం అడిగి నీకు సరే అభయం ఇచ్చానని ఆయన అన్నాక స విశ్రబ్ధో అబ్రవీత్ వాక్యం అసందిగ్ధం అకంపనః. ముందు సందిగ్ధంగా అభయాన్ని యాచించినటువంటి వాడు సరే నీకు అభయం ఇచ్చాను అనగానే అసందిగ్ధంగా చెబుతున్నట్టు, అంటే ఏమీ తొట్టుబాటు పడకుండా ఉన్నది ఉన్నట్టు రామచంద్రమూర్తి యొక్క విశ్వరూప దర్శనం వాడికి ఎలా అయిందో అలా చెబుతూ ఉన్నాడు అకంపనుడు. వాడు ఉనికిపోతూ ఉన్నాడు. అకంపనుడు అంటే నవిద్యతే కంపనః యస్మాత్ సహా అకంపనః. ఎవడికంటే కంపం కలిగినటువంటి వాడు ఇంకోడు లేడో వాడు అకంపనుడు. అంటే అంత గడగడలాడిపోతున్నాడు వాడికి. అంటే మామూలుగా ఎక్కడైనా దారుణమైనటువంటి చూస్తే కాళ్ళు ఉనికిపోతాయి, చాలాసేపు ఉణుకుతూనే ఉంటాయి. ఆ రామచంద్రమూర్తి యొక్క రాక్షసులతో చేసినటువంటి యుద్ధాన్ని చూశాక వాడు అలా కంపించిపోతూనే వణికిపోతూనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా వణుకుతూనే ఉన్నాడు వాడు. అకంపనః అని పేరు పెట్టినందుకు గడగడ వణుకుతూనే ఉన్నాడు వాడు. వాడి పేరు అకంపనుడు. కంపం లేదు అనుకుంటాం, కానీ కంపంలో అందరికన్నా ఎక్కువ కంపం ఎవరికి ఉందో వాడి పేరు కూడా అకంపనుడే. కాబట్టి కంపంలో ఉండదు లేని తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. రామచంద్రమూర్తి యుద్ధాన్ని చూశాక సార్థక నామధేయుడై వాడు ప్రపంచంలో ఎవరూ కంపించినంతగా కంపించిపోతున్నాడు, వాడు గడగడలాడిపోతున్నాడు. అలాంటి వాడు రావణాసుడితోటి చెప్తూ ఉన్నాడు. ఎవరు అని అడిగాడు కదా, కేనా అనే ప్రశ్న వేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఉపనిషత్తులు కేనోపనిషత్తు అని ఒకటి ఉంది. ఎవరి చేత అనేటువంటి కేన అంటే ఎవరి చేత, దానికి తృతీయ విభక్తి. కహ అనేటువంటి శబ్దానికి ఎవరు అనేదానికి ఎవరి చేత అని కేన అంటారు. ఆ కేనోపనిషత్తు యొక్క ఉపనిషత్ లక్ష్యమైనటువంటి పరమాత్మని చూపించాలి. ఇప్పుడు కేనా అని అడగగానే ఇంకో మార్గం లేదు. కేనోపనిషత్తు ఏం చెప్పిందో అది చెప్పాలి. కేనా అని చెప్పి ఎవరైనా ప్రశ్న వేసి అది పరమాత్మను చూపించింది ఆయన అని. వీడు నువ్వు కేనా అని అడిగావు కదా. పుత్రః దశరథస్యాస్తి సింహ సంహననో యువా రామో నామ వృషస్కంధో వృత్తాయత మహాభుజః. రామచంద్రమూర్తి యొక్క శారీర సౌష్ఠవాన్ని వర్ణిస్తూ ఉన్నాడు వాడు. రామచంద్రమూర్తిని చూడగానే సగం మంది ఆయన కళ్ళకి పడిపోతారు. తక్కిన వాళ్ళు ఆయన యొక్క అజానుబాహుడైనటువంటి ఆ నీలమేఘశ్యామమైనటువంటి ఆ శరీరానికి పరిఘల వంటి ఆ బాహువులకి పడిపోతారు. ఎవరు వర్ణించినా ఇవే వర్ణించాలి. ముందు వాళ్ళ దృష్టి దాని మీద వెళ్ళిపోతుంది. వాడు వెంటనే ఏమంటున్నాడు, పుత్రః దశరథస్య అస్తి. దశరథుడు అనగనగనగా దశరథ మహారాజు, ఆయనకు ఒక పుత్రః అస్తి, ఒక పుత్రుడు ఉన్నాడు. సంహననో యువా రామో నామ వృషస్కంధో వృత్తాయత మహాభుజ. బాగా బలిష్టమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు, సింహస్కంధుడు అయినటువంటి వాడు, యువకుడు అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడికి పేరు లేదా? రామో నామ, రాముడు అనేటువంటి పేరు. ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో అకంపనుడు రామ అనేటువంటి పేరుని తన నోటితో చెప్పడానికి. రామో నామ, రాముడు అయ్యావాడు పేరు, అతని పేరు రాముడు. ఇంకా వాడు ఆగటం లేదు. రాముడి గురించి ఎత్తుకోగానే సర్లే రాముడు కదా ఏంటి తర్వాత వీడు అనే లోపు చెప్పేస్తున్నాడు గబగబా. వీరః, చాలా వీరుడయ్యా. పృథు యశాః, చాలా గొప్ప యశస్సు గలవాడయ్యా. శ్రీమాన్, చాలా గొప్ప శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. రాముడికి నిజంగా ఆ సమయంలో ఐశ్వర్యం ఏముంది చెప్పండి? చిన్న నారబట్టలు కట్టుకుని ఉన్నాడు, ఒంటి మీద సరైనటువంటి ఆచ్ఛాదన లేదు. శ్రీమాన్, శ్రీతో కూడినటువంటి వాడు. సీతాదేవి పక్కన ఉంటే శ్రీమాన్నే రామచంద్రమూర్తి ఎప్పుడు, ఆయన ఐశ్వర్యం కాదు. అతుల్య బల విక్రమ, బలం ఎలాంటిది అంటే అతుల్యమైనటువంటి బలం, దానితో సమానమైనటువంటి బలం ఇంకెక్కడా కూడా పోలికి చెప్పడానికి వీరుడైనటువంటి బలము విక్రమము కలవాడు. హతంతేన జనస్థానం ఖరశ్చ సహదూషణ. మొత్తం జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరూ, ఖరుడు దూషణుడు కూడా హతంతేన, కేనా అని అడిగావు, తేనా అని సమాధానం చెప్తున్నాడు. అతని చేత చంపబడ్డారు. అకంపన వచశ్రుత్వా రావణో రాక్షసాధిపః నాగేంద్ర యువ నిస్వస్య వచనం చేదబ్రవీత్. ఒక మహాసర్పం బుసలు కొట్టినట్టుగా వాడు
హుస్సలు లేచాడట. ఆ మాట వినగానే రావణాసురుడు ససురేంద్రేణ సంయుక్తో రామ సర్వామరై సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిద కంపన. నిజం చెప్పు, ఎవరిని తీసుకుని వచ్చాడు సాయం? ఆ దేవేంద్రుడు సాయం తీసుకొచ్చాడు కదా, దేవేంద్రుడితో కలిసి వచ్చాడు కదా అతను. ఒక్కడు రాలేదు కదా, ఒక్కడు చేయలేడు కదా ఇంత పని. నిజమే చెప్పు, ఎవరితో కలిసి వచ్చాడు అతను? ఎవరి సహాయం తీసుకున్నాడు? బ్రూహి కచ్చిద కంపన, అకంపన చెప్పు నాకు. ససురేంద్రేణ సంయుక్తో, సురేంద్రుడైనటువంటి దేవేంద్రుడితో కలిసి వచ్చాడా? సర్వామరై సహా, సమస్త దేవతల్ని వెంట పెట్టుకుని వచ్చాడు అతను ఏమన్నా? ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిద కంపన. ఈ మాట వినగానే అకంపనుడికి నవ్వు వచ్చేసింది. పగలబడి నవ్వు వచ్చేంత నవ్వు వచ్చేసింది. రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపన ఆచచక్షే బలంతస్య విక్రమంచ మహాత్మనః. నేను చెప్పింది నీకేం అర్థం అవ్వలేదు అన్నమాట. అతడు దేవేంద్రుడిని సహాయంగా వచ్చాడా, దేవతని సహాయంగా తీసుకొచ్చాడా అని అడగడం అర్థం లేనటువంటి ప్రశ్న. నేను చెప్తాను, జాగ్రత్తగా విను అసలు సంగతి ఏంటో. రామో నామ మహాతేజాహ. రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? మహాతేజస్సు. మనకి ఉపనిషత్తు చెప్తుంది తస్య నామ మహద్యశః అని. మహద్యశః అంటే గొప్ప యశస్సు అనేటువంటి పేరు ఎవరికి అంటే ఆయనకి, ఆ పరమాత్మకి. కాబట్టి తస్య నామ మహద్యశః, అటువంటి మహా యశస్సు తేజస్సు కలిగినటువంటి వాడు. శ్రేష్ఠః సర్వధనుష్మతాం, సమస్తమైనటువంటి ధనుస్సును ఎక్కుపెట్టడం చేతనైన వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠః, ది బెస్ట్ అమాంగ్ ది పీపుల్ హూ కెన్ యూజ్ ఎ బౌ, ఒక బాణాన్ని వాడగలిగేటువంటి వాళ్ళలో సర్వశ్రేష్ఠః అంటే జగదేక ధనుష్కుడైనటువంటి వాడయ్యా ఆయన. దివ్యాస్త్ర గుణ సంపన్న, ఒకటా రెండా, వందల కొద్ది అస్త్రాలు ఇచ్చేశారు విశ్వామిత్ర మహర్షి. ఈయన సంపాదించుకున్న అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. మహర్షులందరూ తమ తపస్సుల ద్వారా సంపాదించుకున్న అస్త్రాలు ఎన్నో ఆయనకి కట్టబెట్టారు అరణ్యవాసం జరుగుతున్నప్పుడు అంతా. కాబట్టి దివ్యాస్త్ర గుణ సంపన్న పురందర సమోయుధి, దేవేంద్రుడితో సమానమైన వాడయ్యా యుద్ధం చేయడంలో. వాడు మళ్ళీ ఇంకొక దేవేంద్రుడు సాయం తెచ్చుకోకలేదు, అతనే దేవేంద్రుడు అంతటి వాడు యుద్ధం చేయడంలో. తస్యానురూపో బలవాన్, అతన్ని పక్కన పెట్టు. ఏదో నేను చెప్పాను రామో నామ అని ఏదో అయిపోయింది, పక్కన పెట్టేసి అసలు సంగతి చెప్తాను నేను. తస్య అనురూప బలవాన్ రక్తాక్షః దుందుభిస్వనః కనీయాన్ లక్ష్మణః నామ భ్రాత శశినిభాననః. అసలు ఆయన వదిలేసేవయ్యా, పక్కన ఉన్నాడు ఇంకోడు, వాడి సంగతి చూడు. అసలు అతని పేరు లక్ష్మణుడు. అనురూప, ఇతను ఎలా ఉన్నాడో అతను అలాగే ఉన్నాడు, ఇంకేమీ వర్ణించక్కర్లా. ఇందాక నేను చెప్పాను 100 విశేషణాలు, పీన వక్ష ఇలాంటి మాటలు ఏవో చాలా చెప్పాను, అవన్నీ కూడా మళ్ళీ చెప్పను నేను. అనురూప, అతను తగినటువంటి రూపం కలిగినటువంటి వాడు. బలవాన్ రక్తాక్షః, రక్తాక్షుడట, బాగా ఎర్రని కళ్ళు కలిగేవాడట. మామూలుగా లక్ష్మణస్వామి కన్నుడు ఎర్రగా ఉండవు, 2 సార్లే ఎర్రగా అయ్యాయి. సీతాదేవిని రావణాసుడు కొడుకు తీసుకెళ్ళిపోయినప్పుడు ఎర్రగా అయ్యాయి. 14,000 మంది అధర్మంగా ఒకే ఒక వ్యక్తి మీదకి వచ్చి దాడి చేస్తే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. యుద్ధ ధర్మాన్ని వ్యతిరేకించి వాళ్ళు ఈ రకంగా చేయడం ఆయన తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఆయన మళ్ళీ రక్తాక్షుడయ్యాడు ఆ సమయంలో. దుందుభిస్వనః, ఒక్కసారి గొంతెత్తి అరిస్తే దుందుభి మ్రోగినట్టు ఉంటుందట మా లక్ష్మణస్వామి అరిస్తే. కనీయాన్, కనీయాన్ అంటే చిన్నవాడు, అంటే తమ్ముడు, అన్నయ్య కాదు. లక్ష్మణో నామ భ్రాత శశినిభార్ణః, సాక్షాత్తు చంద్రుడిలా ఉన్నాడయ్యా. చంద్రం వంటి మొహం వంటి మొహం ఉందటే. మనకి అద్భుతమైనటువంటి మాట చెప్తారు, చంద్రకాంతారణం రామం అని వాడతారు మహర్షి. అంటే చంద్రుని కాంతి వంటి కాంతి గల ఆననం గలవాడట రామచంద్రమూర్తి. దానికి ఏం చెప్తారు విగ్రహం అంటే సంస్కృతంలో, చంద్ర ఇవ కాంతం ఆననం యస్య చంద్రకాంతారణః, చంద్రుని వంటి కాంతి గలవాడు రామచంద్రుడు. వాల్మీకి మహర్షి రామచంద్రుడిని మాట్లాడుతూ చంద్రుడితో పోలిస్తే ఎలా సరిపోతుందండి? చంద్రుడికి క్షయ వృద్ధి కలిగి ఉంటాడు, చంద్రుడికి మత్సోడు ఏడుస్తుంది. అటువంటి చంద్రుడిని తీసుకొచ్చి మా రామచంద్రుడి ముఖంతో పోలిస్తారా అని చెప్పి పెద్దలు ఏం చేశారు, విగ్రహం అలా కాదయా చెప్పవలసింది. చంద్రాత్ కాంతం ఆననం యస్య సహ చంద్రకాంత అన్న,
చంద్రుని కంటే కాంతమైన అందమైనటువంటి ముఖం ఎవరికి ఉందో అతడు చంద్రకాంతానుడు అంటే విగ్రహం అలా చెప్పాలి తప్ప చంద్ర ఇవ కాంతం కాదు, చంద్రాత్ కాంతం ఆనందం అని చెప్పాలి. అప్పుడు కూడా అదే విగ్రహం చెప్తే సమాసం మాత్రం అదే అవుతుంది. కాబట్టి అటువంటి శశినిభాన అయినటువంటి అతడు సతేన సహ సంయుక్త పావకేన అనిలో యథా. ఒక మాట అనిపిస్తుంది వీడు తలుచుకుంటే, వీడు పెద్ద పరాక్రమం లేనివాడే కానీ మూర్ఖుడు కాదు అని. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి ఎలా ఉన్నారయ్యా అంటే పావకేన అనిలో యథ, అగ్నితో వాయువు కూడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా వాళ్ళిద్దరితో. వీడు లక్ష్మణస్వామి క్రోధంగా ఉన్నాడు, రక్త నేత్రాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన అగ్నితో పోల్చారు, రామచంద్రమూర్తిని వాయువుతో పోల్చాడు. అద్భుతమైనటువంటి ఉపమానం. వాయువుకి ఆకారం ఉండదు, నిరాకారమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ అది వాయువు అనేది. కాబట్టి రామచంద్రమూర్తిని పోల్చినప్పుడు అగ్నితో పోల్చడానికి అగ్నికి ఒక ఆకారం ఉంటుంది. మనం ఏ ఇంధనం వేస్తే ఆ ఆకారంలో ఉంటుంది. మీరు దేని మీద ఎటువంటి ఆకారంలో ఉన్న చక్కెర పెడితే ఆ చక్ర ఆకారంలో ఉంటుంది. అగ్ని గుప్తంగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. రామచంద్రమూర్తిని అగ్నితో పోల్చలేదు. బుసలు కొడుతున్నటువంటి లక్ష్మణస్వామి, ఒక కోపంతో ఉన్న లక్ష్మణస్వామిని అగ్నితో పోల్చాడు. రామచంద్రమూర్తిని ప్రశాంతంగా చల్లగా వీసేటువంటి వాయువుతో పోల్చాడు ఆయన. దేనికైతే ఆకారమే ఉండదు. కాబట్టి అతడు ఏమంటున్నాడు, పావకేన అనిలో యథ, అగ్నితో కూడినటువంటి వాయువు వలె ఉంటుందట లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తి. శ్రీమాన్ రాజవరస్థేన జనస్థానం నిపాతితం నైవ దేవా మహాత్మానో నాత్ర కార్య విచారణ. ఆయన శ్రీమాన్ అయినటువంటి రామచంద్రమూర్తి చేత ఈ జనస్థానం అంతా కూడా సంహరించబడింది. ఈ రాక్షసులందరూ కూడా సంహరించబడ్డారు. అక్కడ వేరే దేవతలు ఎవరో వచ్చి చేశారు ఈ పని అనుకోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు. వాళ్ళు ఎవరు రాలేదు. శరారామేణ తు సృష్టాః రుక్మపుంఖాః పతత్రిణః సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. ఆయన బాణాలు వేశారయ్యా. ఒక్క బాణం వేస్తే 5 శిరస్సులు ఉన్నటువంటి మహా విషసర్పంలా వచ్చి భక్షయంతి, మన రాక్షసులని తినేసింది అంతే ఒక్క బాణం. అలాంటి బాణాలు వేశారయ్యా. ఏన ఏన స గచ్చంతి రాక్షసాః భయకర్షితాః తేన స్మ పశ్యంతి రామమేవ అగ్రతస్థితం. మన వాళ్ళు పోనీ పారిపోలేకపోయారా? ఎందుకు పారిపోరు? మన వాళ్ళు పారిపోయారు. ఎటు పారిపోతే అటు రామచంద్రమూర్తి యొక్క మొహం కనపడుతుంటాయి. ఏ డైరెక్షన్లో ఎవరు పారిపోతున్నా అక్కడ ఒక రామచంద్రమూర్తి కనపడ్డాడు. ఇది రామచంద్రమూర్తి యొక్క మానవ ఆకృతి అని చెప్పడానికి వీల్లేనటువంటి వ్యవహారం. వాడు ఎటు పరిగెడితే అటే ఒక రాముడు కనపడ్డాడు. ఎంతమంది పరిగెడితే అంతమందికి ఒక్కొక్క రాముడు కనపడ్డాడు. ఎదురుగా నిలబడి ఎటు పరిగెడతామని అడ్డం పెట్టి బాణం వేసింది. ఏన చ గచ్చంతి రాక్షసాః భయకర్షితాః తేన స్మ పశ్యంతి రామమేవ అగ్రతస్థితం. ఎదురుగా రామచంద్రమూర్తిని అడ్డం పడేవాడు. ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘ. ఈ రకంగా నీ జనస్థానం అంతా కూడా వినాశితం, పూర్తిగా నాశనం చేయబడిందయ్యా ఆయన చేత. అకంపన వచ శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్. మళ్ళీ రావణాసుడు ఎంత విన్నాక చెప్పాడట, జనస్థానం గమిష్యామి, నేను వెళ్తాను, ఒక్క నిమిషం ఆగి నేను వెళ్తాను అక్కడికి. అంతుం రామం సలక్ష్మణం, ఇద్దరిని లేపిస్తాను, రాముడిని లక్ష్మణుని కూడా సంహరించడానికి నేను వెళుతున్నాను అన్నాడు. అథైవ ముక్తే వచనే ప్రోవాచేదమకంపన. ఇప్పుడు వీడికి మళ్ళీ కాళ్ళు ఉండడం మొదలెట్టి నిజంగా వెళతాడేమో, వీడు కూడా వెళ్ళిపోతాడు పైకి. వెంటనే వాడు అకంపనుడై శృణురాజన్ యథావృత్తం, ఒక్క మాట చెప్తాను, నేను చెప్పేది వినవయ్యా. యథావృత్తం, తత్వం ఏమిటో చెప్తాను నేను, విను ఒక్కసారి. రామస్య బల పౌరుషం, రాముని యొక్క బలం పౌరుషం గురించి ఒక్క మాట చెప్తాను, విని తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి, అప్పుడే వెళ్ళకు. అసాధ్య కుపితో రామో విక్రమేణ మహాయశాః ఆపగాయా సుపూర్ణాయా వేగం పరిహరేచ్చరై. రామచంద్రమూర్తి కుపితః సన్, కోపించిన వాడైనట్లు కనుక అయినట్లయితే, ఎప్పుడైనా తన మహాయశస్సు కలిగినటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడైనా కోపించిన వాడైనట్లయితే అతన్ని ఎదిరించడం అసాధ్యం. అతని ఎదురుగా ఎవరు కూడా
నిలబడడానికే అవకాశం లేదు. ఆపగాయా సుపూర్ణాయా వేగం పరిహరేత్సరై. బాణాలు గుచ్చి ఉధృతంగా వచ్చేటువంటి నది యొక్క నీటిని ఆపేద్దాం అనుకుంటే నువ్వు ఆపడం నీ వల్ల కాదు. ఆ బాణాలకి మధ్య సందుల్లోంచే బోళ్ళంత నీరు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఏదో రామచంద్రమూర్తిని ఆపేస్తాను, అడ్డేస్తాను, సంహరిస్తానంటే అయ్యేటువంటి పని కాదు. ఏ రకంగా అయితే కేవలం బాణాలతోటి నువ్వు నది యొక్క వేగాన్ని ఆపలేవు, ఆ రకంగా అంటూ ఒక అద్భుతమైన రాముడి యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు అకంపనుడు. సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేత్ మహీం భిత్వా వేలాం సముద్రస్య లోకానాప్లావయేద్విభుః వేగం వాపి సముద్రస్య వాయుం వా విధమేచ్చరైః సంహృత్య వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తః స పురుషవ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః. 3 శ్లోకాల్లో రామచంద్రమూర్తి యొక్క మహాతత్వాన్ని అంతటినీ కూడా వివరిస్తున్నాడు. ఏమని? సతారగ్రహ నక్షత్రం నభశ్చ అపి అవసాదయేత్. అవసాదయేత్ అంటే వ్యవసాయం చేస్తాడట ఆయన. వ్యవసాయం చేయడం అంటే నాగలి పెట్టి దున్నడం అంటే ఏమిటి? ఆయన ఆకాశం దున్నేస్తాడు, నక్షత్రాలు దున్నేస్తాడు, గ్రహాలు దున్నేస్తాడు. అంటే కిందవి పైకి, పైకి కిందకి వచ్చేలా చేసి పాలిస్తాడు. ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? సమస్తమైనటువంటి గ్రహతార నక్షత్రములను కూడా చేత్తో ముట్టుకోవడానికి వీలైనట్లుగా ఎదిగిపోయినటువంటి త్రివిక్రమ అవతారం గుర్తురావాలి. వామనమూర్తి యొక్క అవతారం గుర్తురావాలి. ఆకాశాన్ని, భూమిని కూడా కిందకి పైన, పైకి కిందని చేసేటువంటి ఆ లక్షణం మనకి కనపడుతూ ఉంటుంది. వాడు చెబుతూ ఉన్నాడు, రామచంద్రమూర్తి తలుచుకుంటే స తార గ్రహ నక్షత్రం. తారలు నక్షత్రాలు 2 మాటలు వాడాడు. తారలు నక్షత్రాలు ఒకటే అనుకుంటాం మనం. నక్షత్రాలకి నెంబర్ ఉంటుంది 27, తారలకి నెంబర్ ఉండదు. అసంఖ్యాకమైన కోట్ల కొద్దీ ఉంటాయి వాటింటి. కాబట్టి తారలు తరణే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది తార అనేటువంటి పదం. నావికులు సముద్రాన్ని దాటేటప్పుడు ఈ తారని గుర్తుపెట్టుకుని అవి చూపించిన మార్గంలో సముద్రాన్ని దాటేస్తారు. కాబట్టి దానికి తార అనేటువంటి పేరు వచ్చింది. అవి తారలు చాలా ఉంటాయి, అసంఖ్యాకంగా వాటికి పేర్లు ఉండవు. నక్షత్రాలు అలా కాదు. నక్షత్రాలకు 27 ఉంటాయి, వాటికి పేర్లు ఉంటాయి. అశ్విని, భరణి అనుకుంటే ఏవో కొన్ని పేర్లు ఉంటాయి. నక్షత్రాలకి తారాలకి అది తేడా. ఈ నక్షత్రములు, తారలు, గ్రహములు ఉన్నటువంటి ఆకాశాన్ని దున్నేస్తాడయ్యా ఆయన. అంటే కిందది మీద, పైది కింద కూడా చేసేస్తాడు. అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేత్ మహీం. భూమి కనుక నీళ్లలో కూరుకుపోయి మునిగిపోతూ ఉంటే దాన్ని పైకెత్తేస్తాడయ్యా. సాక్షాత్తు వరాహస్వామి అవతారం చెప్తున్నాడు. అలాగే ఏమన్నాడు? శ్రీమాన్ అభ్యుద్ధరేత్ మహీం అంటే లక్ష్మీ వరాహ స్వరూపం కనబడుతూ ఉన్నది వాడికి. సీతారాముల్లో లక్ష్మీ వరాహ స్వరూపాన్ని చూపిస్తున్నాడు శ్రీమాన్ అనేటువంటి మాట వాడడం ద్వారా. మహీం అంటే భూమిని ఉద్ధరించడం, అంటే భూమి ఏదో మునిగిపోవడం దాన్ని ఉద్ధరించడం కాదు. భూమిలో ఉండేటువంటి ప్రజలు దుఃఖాలలో, కష్టాల్లో, పాపాల్లో మునిగిపోతుంటే వాళ్ళని ఉద్ధరించడమే భూమిని ఉద్ధరించడం. భూమి వేరు, భూమి మీద ఉన్నటువంటి మనుషులు వేరు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భూమిని ఉద్ధరించారంటే భూమిలోని మనుషులందరినీ ఉద్ధరించాడు. వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేటువంటి స్వామి. వాళ్ళందరినీ కూడా పాపాల నుంచి ఉద్ధరించి వాళ్ళకందరికీ కూడా పరలోకాన్ని ప్రాప్తింపజేసేటువంటి యశస్సు కలిగినటువంటి ఆయన. భిత్వా వేలాం సముద్రస్య లోకానాప్లావయేద్విజః. సముద్రం యొక్క గట్టుని కావలిస్తే తీసేయగలడు అనే మాటకి అర్థం ఏంటి? అవసరమైతే గట్టు కట్టేయగలడు సముద్రానికి. నువ్వు ఇది దాటి రావడానికి వీల్లేదు. దాని అర్థం అదే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జరగబోయేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. రామచంద్రమూర్తి సముద్రం మీద బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడినప్పుడు సముద్రుడు ఎలా గడగడలాడిపోయాడో ఆ విషయం మనకు గుర్తుకు రావాలి. ఈయన అవసరమైతే సముద్రం యొక్క హద్దును చెరిపేస్తాడు, లోకాలన్నింటినీ ఆ నీటితో ముంచేస్తాడు. వేగం వాపి సముద్రస్య వాయుం వా విధమేత్సరై. సముద్రం యొక్క వేగానికి అడ్డుకట్ట వేయగలడు, వాయువు యొక్క వేగానికి అడ్డుకట్ట వేయగలడు. ఇక్కడ వీడు ఆకాశం చెప్పాడు, నభః ఆకాశం చెప్పాడు, అలాగే మహి భూమిని చెప్పాడు, సముద్రాన్ని చెప్పాడు, సముద్రం, ఆకాశం, భూమి చెప్పాడు, అలాగే వాయువు చెప్పాడు. పంచభూతాల మీద రామచంద్రమూర్తి మీదకి ఉన్నటువంటి నియంత్రణ ఎటువంటిదో చెప్తూ ఉన్నాడు.
చెబుతూ ఇక్కడ ఒకటి చెప్పలేదు, పంచభూతాలంటూ 4 చెప్పాడు. 4 చెప్పాడు. 5వ ఏమిటి? తేజస్సు గురించి వీడు ఎందుకు చెప్పలేదంటే వీడి కళ్ళకి ఆ తేజస్సును చూసేటువంటి అదృష్టం లేదు అసలు. ఇటువంటి వాడికి ఆ తేజస్సు కనపడదు. 1. 2, యుద్ధం చేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ఎలా ఉంది అంటే బయలు కమ్మిపోయి వాడి కళ్ళకి. అది తేజస్సు అనేటువంటి విషయం కూడా తెలియలేదు. వెలుగు మరొక్క పేరు. వెలుగే తేజస్సు అంటే. రామచంద్రమూర్తికి ఇంకొక పేరు వెలుగు. కాబట్టి ఆ వెలుగును చూసేటువంటి అధికారము లేదు, దక్షత లేదు, దాన్ని వర్ణించేటువంటి మాట లేదు వాడి దగ్గర. కాబట్టి ఆ వెలుగును వదిలేశాడు. ఏదైతే రామచంద్రమూర్తి అసలు తక్కిన పంచభూతాలు 4 కూడా వాడు వర్ణించాడు. సంహృత్య వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః. మొత్తం సమస్తమైనటువంటి లోకాన్ని ధ్వంసం చేసేవాడు. వెంటనే వీడి వేసం వెలుగుసి ఉంటాడు రావణాసుడు. ఆ పని నేను చేయగలను, ఆ పని నువ్వు చేయగలవు కదా, నువ్వు చేయగలవు, మాకు తెలుసు నువ్వు ఎంత నాశనం చేయగలవు. కానీ శక్తః స పురుష వ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజా. మళ్ళీ తిరిగి సృష్టి చేసేవాడు. ఆ క్వాలిటీ ఇంక ఏ రాక్షసుడి దగ్గర ఉండదు. ధ్వంసం చేయడం వరకు అందరూ చేయొచ్చు, మళ్ళీ తిరిగి సృష్టి చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. కాబట్టి నువ్వు నీకన్నా కూడా గొప్పటువంటి వాడు, నువ్వు చేయని పని కూడా చేసేటువంటి వాడు అని చెప్పి ఆయన ఇక్కడ మత్స్యావతారాన్ని, కూర్మావతారాన్ని, వరాహావతారాన్ని, వామనావతారాన్ని వీటన్నింటినీ కూడా స్పృశిస్తూ రామావతారంలో ఆయన చేయబోయే పని గురించి కూడా చెప్తూ ఇంకొక మాట ఏమంటున్నాడు? సమస్తమైన లోకాన్ని ధ్వంసం చేసేస్తాడు అంటున్నాడు. అంటే లయకారకుడైనటువంటి రుద్రుడు ఈయన సమస్తమైనటువంటి లోకాన్ని పునఃసృష్టి చేస్తాడు అంటే సృష్టి కార్యం చేసేటువంటి బ్రహ్మ. ఈ రెండింటికి మధ్యలో ఇన్నాళ్ళు ఏం చేస్తాడయ్యా అంటే స్థితికారకుడైనటువంటి విష్ణువు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైనటువంటి స్వరూపమయ్య మా రామచంద్రమూర్తిది అని చెప్తున్నాడు వాడు. వాడికి ఎటువంటి దర్శనం లభించిందో రామచంద్రమూర్తిని చూసినప్పుడు. బ్రహ్మ త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపంగా రామచంద్రమూర్తిని వాడు వర్ణిస్తూ ఉన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నహి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయాయుధి. ఓ దశగ్రీవ, రాముడు నీ వల్ల జయించబడడానికి లాభం లేదు, నువ్వు జయించలేవు ఆయన. దశగ్రీవ, వీడికి ఇన్నాళ్ళు పొగరేంటి అంటే నేను దశగ్రీవుణ్ణి అని. వీడు ఎవరి గురించి చెప్తున్నాడు? సహస్రాక్ష సహస్రపాద్, 1000 తలకాయలు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుతున్నాను. నీ 10 తలకాయలు పెట్టుకుని ఆయన చేయిస్తానంటే కుదిరే పని కాదు. కాబట్టి దశగ్రీవ అనేటువంటి మాటలో ఒక దెప్పి పొడుపు. 10 తలలు ఉన్నాయి, 10 రకాలుగా బుర్రలు ఉన్నా కానీ ఆయన ముందు నువ్వు ఏమీ సాటిగా. ఎందుకంటే ఆయన సహస్రముఖములతో ఉండేటువంటి సహస్రాక్ష సహస్రపాత్ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైన. నహి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయాయుధి రక్షసాం వాపి లోకేన స్వర్గః పాపజనైరివ. మంచి పోలి కూడా చెప్పాడు. పాపులు పాపం చేసినటువంటి వాళ్ళు ఏ రకంగా స్వర్గానికి వెళ్ళలేరో అలాగా రామచంద్రమూర్తి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఆయన జయించలేవు. అంటే నువ్వు ఒక పాపివి, ఆయన స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. కాబట్టి నువ్వు ఆయన దాకా వెళ్ళడం అనేదే జరిగేటువంటి వ్యవహారం కాదు. దయ పడితే, దయ ఉంటే ఆయనే నీ దగ్గరికి రావాలి తప్ప నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. నిజంగా కూడా అదే జరిగింది. రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళలేకే మారీచుడిని పంపించి ఆయన దూరంగా తొలగించి సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు తప్ప తనంతట తాను రామచంద్రమూర్తి దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు. వెతుక్కుంటూ రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి వచ్చారు, దర్శనం ఇచ్చారు. దయాస్వరూపుడు కాబట్టి. నతం బధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి. నువ్వే కదోయ్, సర్వై దేవాసురైరపి, సమస్తమైనటువంటి దేవతలు రాక్షసులు కలిసిపోయి ఒక పార్టీగా ఏర్పడి ఆయన సంహరిద్దాం అనుకున్నా కూడా చేయలేదు. ఆయన సంహరించబడనే పడడు. అయం తస్య వధోపాయః తం ఏకమనః శృణు. కానీ నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది ఆయన సంహరించడానికి. తం ఏకమనః శృణు. నువ్వు కుశాగ్ర బుద్ధివై ఏకాగ్రతతోటి నేను చెప్పబోయేది విన్నావంటే అది ఎలా చంపాలో నేను చెప్పేస్తాను. మామూలుగా ఇదివరకు ఏమనుకునేవాళ్ళం, మహర్షుల ఆశ్రమాల్లో దుష్ట స్వభావం కలిగినవన్నీ కూడా తమ దుష్టత్వాన్ని కోల్పోయి కలిసిమెలిసి సత్వగుణంతో మెలుగుతాయని మనకు తెలుసు. వీడు ఇంతసేపు రామచంద్రమూర్తి దగ్గర నుండి వచ్చాడు, చాలా సత్వగుణంతో మెలిగాడు, రామచంద్రమూర్తిని వర్ణించాడు. అది అయిపోయింది. రావణాసురుడు దగ్గరికి వచ్చాడు, వాడి కళ్ళల్లో ఒక్కసారి చూశాడు, మారిపోయాడు మనిషి.
రామచంద్రమూర్తిని సంహరించే ఉపాయం సంహరించలేడు దేవతలు సర్వై దేవై అసురైరపి అన్నవాడు నువ్వు సంహరించేటువంటి ఉపాయం నేను చెప్తాను అంటున్నాడు. అది అకంపనుడి యొక్క తత్వం. అది ఆ అనేటువంటి మాటకి విష్ణుమూర్తి అని అర్థం. ఆత్ కంపత ఇది అకంపన. విష్ణుమూర్తి నుంచి నువ్వు విష్ణుమూర్తి వైపు వెళుతూ ఉంటే నిన్ను అక్కడి నుంచి దూరం లాగేసేవాట అకంపను. రామచంద్రమూర్తి విష్ణు స్వరూపుడిని చెప్పి ఒక పక్క విష్ణుమూర్తి దగ్గరికి రావణాసుడు ఎక్కడ వెళ్ళిపోతాడో భక్తుడు అయిపోతాడో అన్నట్టుగా వెంటనే వాడి సార్థక నామదేవుడై అకంపన ఆ నుంచి కంపం చేసేస్తున్నాడు. రామచంద్రమూర్తి నుంచి ఆ విష్ణు స్వరూపం నుంచి రామచంద్రమూర్తి వైపు నుంచి వీడి ఆలోచనలు పక్కకి నెట్టేసి రామచంద్రమూర్తికి ఎగ్నెస్ట్గా మళ్ళీ ఆలోచన చేసేస్తున్నాడు. అందుకని వాడి పేరు అకంపన. అది అకంపన శబ్దంలో గొప్పదనం. ఏంటో అతను సంహరించేటువంటి మాకు చెప్పు త్వరగా. భార్యా తస్య ఉత్తమా లోకే సీతా నామ సుమధ్యమా. ఆయనకు ఒక భార్య ఉంది, ఉత్తమ సర్వోత్తమురాలైనటువంటి స్త్రీ, సుమధ్యమ చాలా అందంగా ఉంటుంది. సీతానామ సీత ఆవిడ పేరు. వీడి జన్మ చరితార్థం అయిపోయింది. రామ అనేటువంటి పేరు చెప్పాడు, సీత అనేటువంటి పేరు తన నోటితో పలికాడు. ఇంతవరకు మాట్లాడిన దానిలో రావణాసుడు రామ అనేటువంటి మాట వాడలేదు అక్కడ. అది వాడి యొక్క దౌర్భాగ్యం. భార్యా తస్య ఉత్తమా లోకే సీతా నామ సుమధ్యమా శ్యామా. అంతుం రామం సలక్ష్మణం. వధ అనేటువంటి దృష్టితో అన్నాడు వాడు, మొత్తానికి రామ అనేటువంటి పేరు అన్నాడు. భార్యా తస్య ఉత్తమా లోకే సీతా నామ సుమధ్యమా శ్యామా సమవిభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత. ఆవిడ స్త్రీరత్నం అట, రత్నాలు ధరించి రత్నభూషణములు ధరించి ఉందట. అటువంటి ఆవిడని సమవిభక్తాంగి, ఉండవలసినటువంటి అవయవముల యొక్క సౌష్ఠవం అంతా కూడా అద్భుతంగా ఉన్నదట. నైవ దేవి, ఆవిడ దేవత కాదయ్యా. నా గంధర్వి, గంధర్వ స్త్రీ కాదు. గంధర్వ అప్సరా వాపి దానవి, అప్సర స్త్రీ కానీ దానవ స్త్రీ కానీ. తుల్యా సీమంతిని తస్యా మానుషీషు కుతో భవేత్. దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ అప్సరసుల్లో కానీ గంధర్వులలో కానీ ఆవిడతో సమానమైనటువంటి దగ్గరికి వచ్చేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే మనుషుల్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అవకాశమే ఉందా? లేదు. ఈవిడ మనుషులతో అటువంటి సమానమైనటువంటి వాళ్ళు లేడని చెప్పక్కర్లేదు ఇంక విడిగా. అంతటి అద్భుతమైనటువంటి స్త్రీ ఆవిడ. తస్య అపహర భార్యాం, మంచి ఆలోచన ఇచ్చాడు. తస్య అపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహాహవే. వీడిచ్చిన సలహా కూడా చక్కగా ఇచ్చాడు. పోనీ రామచంద్రమూర్తిని యుద్ధంలో ఓడించి సీతాదేవిని అపహరించున్నాడు. యుద్ధంలో ఓడిస్తే ఇంక దాన్ని అపహరించడం అన్నారు, మామూలుగా తీసుకెళ్ళడమే. ఎవరికి గెలుపు వస్తే వాళ్ళు తీసుకెళ్తారు అంతే. సీతయా రహిత కామీ రామో హాస్యచి జీవితం. సీత కనుక లేకపోతే రామచంద్రమూర్తి జీవితాన్ని తనే వదిలేస్తాడు, నువ్వు చంపక్కర్లా. అంతటి ప్రేమ ఆయనకి సీతమ్మ అంటే. కాబట్టి రామచంద్రమూర్తిని చంపడం నీ వల్ల కాదని తెలిపోయింది, నువ్వు చంపలేమని చెప్పేశాడు. కానీ చంపే మార్గం ఒకటి ఉంది. ఏమిటి? ఈవిని తీసే ఆయనే చచ్చిపోతాడు, నువ్వు చంపక్కర్లేదు, నువ్వు చంపలేవు అలాగే. కాబట్టి నువ్వు చంపలేవు, కాబట్టి చంపే మార్గం ఏంటంటే సీతని రామచంద్రమూర్తి నుంచి దూరం చేసేయి. తస్య అపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహాహవే సీతయా రహిత కామీ రామో హాస్యతి జీవితం. ఆరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిపః చింతయిత్వా మహాబాహుః అకంపనమువాచః. ఇందాక పై శ్లోకాల్లో ఇప్పుడు ఒక అర్థమైనటువంటి మాట అన్నాడు. నతం వధ్యమహం మన్యే సర్వై దేవై అసురైరపి అని. అయం తస్య వధోపాయః
తం మమైకమనా శృణు. ఒక ఉపాయం చెప్తాను. అయం తస్య వధోపాయ, ఇది అతడి యొక్క వధోపాయం. అంటే రామచంద్రమూర్తి యొక్క వధోపాయం నిన్ను చంపడానికి, అది చెప్తాను నేను. తస్య అనేటువంటి వాడికి రామస్య అని వాడుంటే కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అయం తస్య వధోపాయం, రామచంద్రమూర్తి యొక్క వధోపాయం అంటే నేను చెప్తాను. నువ్వు ఆయన భార్యను అపహరించు. అది రామచంద్రమూర్తి యొక్క వధోపాయం అట, వీడిని చంపడం కోసం, రావణాసురుడిని చంపడం కోసం. రెండు అర్థాలు ఇందులో. అయం తస్య అయం రామస్య వధోపాయం, ఇదే రాముడిని చంపడానికి ఉపాయం అంటే సరిపోయింది. కానీ అయం తస్య వధోపాయం, రామచంద్రమూర్తి యొక్క వధోపాయం ఇదయ్యా, నువ్వు ఆయన భార్యను అపహరించు. అది రామచంద్రమూర్తి వేసిన ప్లాన్ నిన్ను చంపడం కోసం. అది వాడికి అర్థమవుతుంది రావణాసుడికి. అయం తస్య వధోపాయం అన్న మాటలో అంతటి అద్భుతమైనటువంటి అర్థాలు పెట్టాడు వాడు అకంపరుడు. చెప్పాలి, చెప్పకుండా ఉండాలి. ఆ మాట అరవ చేయత బాగా నచ్చింది వాడికి. తద్వాక్యం, ఆ వాక్యం రావణాసుడికి నచ్చింది. చింతయిత్వా మహాబాహు అకంపనమువాచ, మళ్ళీ అకంపనుడితో చెప్తూ ఉన్నాడు. మరే మంచి పాయింట్ చెప్పావు, భలే విషయం చెప్పావు. కిటుకు చెప్పేసావు రామచంద్రమూర్తి ఎలా సంహరించాలో. బాఢం చాలా బాగుంది. కల్యం గమిష్యామి ఏకసారథినా సహ ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. కాల సంబంధమైనటువంటి, అంటే సరి అయినటువంటి కాలంలో, ఏ సమయంలో అయితే ఆవిడని అపహరించాలో అటువంటి కాలాన్ని చూసుకుని సారథినా సహా గమిష్యామి, నేను ఒక్కడనే వెళ్తాను, ఎవరిని తీసుకెళ్ళి ఒక్కడనే వెళ్ళి ఆవిడని అపహరించి తీసుకొచ్చేస్తాను. అపహరిష్యామి అనలేదు మళ్ళీ వాడు. ఆనయిష్యామి వైదేహీం. ఆనయిష్యామి అంటే చాలా గౌరవంగా నమస్కారం పెట్టి తీసుకురావడం అనమాట. వాడు జాగ్రత్తగా తీసుకొస్తారు ఆవిడ్ని. అధైవ ముక్త ప్రయయౌ, వెంటనే వెళ్ళిపోయాడు వాడు. అంతే, లేడీకి లేచిందే పరగనట్టు ఆవిడ తీసుకొస్తా అన్నాడు. గవ్వుగా లేచి వీడిని వదిలేసి, అకంపనుని వదిలేసి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ప్రయయౌ ఖరయుక్తేన రావణః రథేన ఆదిత్యవర్ణేన దివస్ సర్వా ప్రకాశయన్. ఆ కరుడు అనేటువంటి వాడు నడుపుతున్నటువంటి ఒక రథం ఎక్కి గబగబా వెళ్ళిపోయాడు వాడు సీతాదేవిని అపహరించడం కోసం. స రథో రాక్షసేంద్రస్య నక్షత్రపథగో మహాన్. నక్షత్రపథంలో వెళ్ళాడు వాడు, అంటే ఆకాశంలోకి లేచిపోయింది రథం. ఆ రథంలో బయలుదేరిపోయాడు. సంచార్యమాణః సుశుభే జలదే చంద్రమా ఇవ. మేఘాల మధ్యలోంచి ఒక చంద్రుడు ఇలా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా నక్షత్రాలు ఉన్నటువంటి చీకటిగా ఉన్నటువంటి ఆకాశంలో మెరుస్తూ వాడి రథం అలా సాగిపోతూ ఉందట వేగంగా. వాడు ఎక్కడికి సీతాదేవి దగ్గరికి వెళ్ళాలా ఎంత చేసి. సమారీచ ఆశ్రమం గత్వా సమారీచ ఆశ్రమం ప్రాప్య తాటకేయం ఉపాగమత్. తాటకేయం, తాటక యొక్క కుమారుడు మారీచుడు అన్నవాడు. తాటకస్య అపత్యం పుమాన్ తాటకేయ, తాటకాయా అపత్యం పుమాన్ తాటకేయ. తాటక యొక్క కుమారుడు కాబట్టి వాడికి తాటకేయుడు అని పేరు. వాడు మారీచు, వాడి దగ్గరికి వెళ్ళాడు. మారీచేన అర్చితో రాజా భక్ష్యభోజ్యై అమానుష్యై. వాడు మానవులు తినేటువంటిది కాదు, మనుషులు తినకుండా రాక్షసులు మాత్రమే తినడానికి అద్భుతమైనటువంటి భక్ష్యములు భోజ్యములతోటి ఆయనకి స్వాగతం చెప్పి ఆయనకి ఎదుర్కొని ఆతిథ్యం ఇచ్చి ఆయన అర్చన చేశాడట మారీచుడు. చుట్టరికం ఉంది కాబట్టి. తం స్వయం పూజయిత్వా తు ఆసనేనోదకేన చ అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్. ఎందుకు వచ్చావు, ఏమిటి వచ్చావు ఏం అడగలేదు. రాగానే మహారాజు మీ అందరి వారు రావడం చాలా సంతోషం అని చెప్పి వాడికి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి అమానుష్యై భోజనం పెట్టి పూజ చేసి నెమ్మదిగా మాట్లాడేట మారీచుడు. కచ్చిత్ సుకుశలం రాజన్. మీరు కుశలంగా ఉన్నారు కదా, ఇంతవరకు కుశలంగా ఉన్నారు కదా, ఇక నుంచి ఎలా ఉంటుందో తెలియదు, కుశలంగా ఉన్నారు కదా. లోకానాం రాక్షసేశ్వర ఆశంకేనాథ జానే త్వం యతస్తూర్ణమిహాగతః. ఏమీ కబురు పెట్టకుండా చెప్పకుండా వస్తాననే మాట కూడా కాకి చేత కబురంపకుండా
ఇంత వేగంగా నా కోసం మీరు వచ్చారు అంటే ఏదో ఉంది మీ యొక్క రాకలో అంతరార్థం. కాబట్టి నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఏవ ముక్తో మహాతేజాః మారీచేన సరావణః తతః పశ్చాదిదం వాక్యం అబ్రవీత్ వాక్యకోవిదః. వాక్యకోవిదుడు అయినటువంటి బాగా వ్యాకరణాలు వేదాలు చదువుకున్నటువంటి వాడు రావణాసుడు, వాక్యకోవిదుడు. అటువంటి వాడు చాలా అందంగా చెబుతూ ఉన్నాడట మారీచుడితో, మహా తేజస్సు కలిగినటువంటి రావణాసుడు. అరక్షో మే హతస్తాత రామేణాక్లిష్టకర్మణ జనస్థానం అబధ్యం తత్ సర్వం యుధి నిపాతితం తస్య మే కురు సాచివ్యం తస్య భార్య అపహరణే. నువ్వు నాకు సహాయం చేసి పెట్టాను. చిత్తం మహాప్రభు, మీరు ఏది అడిగితే అది చేయడానికి చిత్తం, చెప్పండి ఏంటి సహాయం చేయాలి. అరక్ష, నా యొక్క రక్షణ లేకపోవడం చేత ఆ సమయంలో నేను పరాకుగా ఉండి లంకానగరంలో ఉండడం వలన జనస్థానంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాక్షస సమూహం కూడా, మన సైన్యం అంతా కూడా అబద్ధమైనటువంటి సైన్యం, ఎవరు చంపడానికి వీల్లేనటువంటి ఆ సైన్యం హతహ చంపబడింది. మీరు ఆశ్చర్యపడి, మన సైన్యం అంతా చంపబడిందా? రామేణ క్లిష్ట కర్మణ, చాలా సులువుగా చులాగ్గా తన కార్యాన్ని సాధించుకునేటువంటి నేర్పరితనం కలిగినటువంటి రామచంద్రమూర్తి చేత ఈ సమస్తమైనటువంటి జనస్థానం ఉన్నటువంటి రాక్షస సమూహం కూడా నేను దగ్గర లేకపోవడం వల్ల సంహరించబడింది. తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహరణే. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన యొక్క భార్యను అపహరించడంలో సాచివ్యం కురు, కొంచెం కరణీకం చేసి పెట్టాను, కొంచెం చిన్న మాట సాయం చేసి పెట్టాను, చిన్న మెత్తు సాయం చేయాలి, చిన్న సాయం ఒకనాకు చేసి పెట్టాను. రాక్షసేంద్రవచ శ్రుత్వా, ఇప్పుడు వీడు అకంపనుడయ్యాడు. రాక్షసేంద్రవచ శ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్, రెండు చేతులు జోడించి వాడు నమస్కారం పెట్టి చెప్తున్నాడు. అసలు వాడు మరే ఆలోచన వచ్చింది మారీచుడు, నువ్వు ఇది చెయ్యగలవు చెయ్యలేవు అనేటువంటి మాట అడగడంలా. ఇలా భార్యని అపహరించమని నీకు ఏ విధవ చెప్పాడు ఆ మాట అనకూడదు, ఆ మూక్షాల మాట ఇక్కడ అనకూడదు. కానీ వాడు అడిగిన మొదటి ప్రశ్న అది, అపహరించగలవా లేవా అవన్నీ తర్వాత, చేయడం తప్ప రైటా అవన్నీ తర్వాత. ఎవరు ఇచ్చారు నీకు ఈ ఆలోచన అసలు? ఆఖ్యాత కేన సీత సా మిత్రరూపేణ శత్రుణ అమిత్రరూపేణ, మిత్రరూపేణ శత్రుణ, మిత్రుడిలాగే కనపడుతూ నీతో ఉంటూ నీ శత్రువు ఎవరో నీకు సలహా ఇచ్చుండాలి. ఎవడు? నీ నాశనం కోరేటువంటి వాడు ఎవడో నీకు సలహా ఇచ్చాడు. సీతమ్మని అపహరించనేటువంటి సలహా కేన, ఎవరి చేత ఇవ్వబడింది నీకు అసలు? త్వయా రాక్షస శార్దూల కోన నందతి నిందిత. నువ్వంటే గిట్టని వాళ్ళు ఎవరున్నారయ్యా అసలు మన రాజ్యంలో చెప్పు? ఎవడో ఉన్నాడు ఒకడు, వాడి నీకు సలహా ఇచ్చింటాడు. ఎవడు? నువ్వంటే గిట్టని వాడు, నీ నాశనం కోరేటువంటి వాడు ఎవడో నీకు సలహా ఇచ్చాడు. ఆ వాడి పేరేడు చెప్పు. సీతామిహ ఆనయస్వేతి కో అబ్రవీత్ ఇది బ్రవీహి. ముందు నాకు అది చెప్పు, తర్వాత తక్కిన మాటలు మాట్లాడదాం. నీకు ఈ సలహా ఇచ్చిన వాడు ఎవడు, అసలు వాడి సంగతి ఏంటి చెప్పు ముందు, వాడు ఎవడు చెప్పినాను అన్న. రక్షో లోకస్య సర్వస్య కశృంగం ఛేత్తుమిచ్చతి ప్రోత్సాహయతి కశ్చత్వాం సహి శత్రుర సంశయః. రాక్షసేంద్రుడు అయినటువంటి నీ యొక్క శిరస్సుని తెగగొట్టడానికి చూస్తున్నటువంటి వాడు ఎవడు? నీ యొక్క శృంగాన్ని నేల మీద పడేయడానికి చూస్తున్నట్టు నీ యొక్క కీర్తి పతాకాన్ని కిందకి కూలదోయాలనేటువంటి చూసేటువంటి వాడు ఎవడో ఉన్నాడు ఎక్కడ? నువ్వు గుర్తించలేదు వాడిని. వాడెవడు నీకు సలహా ఇచ్చాడు చెప్తే నేను చెప్పేస్తా. వాడు ప్రోత్సాహయతి కశ్చత్వాం సహి శత్రుర సంశయః. ఈ పని చేయమని నీకు సలహా ఇచ్చిన వాడు, నిన్ను ప్రోత్సహించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిస్సందేహంగా నీకు శత్రువు. వాడు నీ మేలు కోరేటువంటి వాడు మాత్రం కాదు. ఆసీ విషముఖాదంష్ట్రాం ఉద్ధర్తుం చెచ్చతి త్వయా కర్మణా తేన కేనాపి కాపథం ప్రతిపాదితః. మహాఘోరమైనటువంటి విషసర్పాన్ని దాని కోరల్ని ఉట్టినే చేత్తో పట్టుకుని ఇలా లాగేయమని సలహా ఇచ్చినటువంటి వాడు ఎవడో ఉన్నాడు. అటువంటి సలహా నువ్వు పుచ్చుకున్నావు. ఎవడి చేత నీకు అటువంటి అందమైనటువంటి సలహా ఇవ్వబడింది?
కర్మణా తేన కేనాపి కాపథం ప్రతిపాదిత. ఈ కుత్సితమైనటువంటి మార్గాన్ని నీకు ప్రబోధించినటువంటి మహాత్ముడు ఎవరు, వాడి యొక్క పేరేమిటో నాకు చెప్పవలసింది. సుఖ సుప్తస్య తే రాజన్ ప్రహృతం కేన మూర్ధని. నీ పని నువ్వు చేసుకుంటూ హాయిగా రాక్షసరాజుగా నువ్వు లంకానగరాన్ని పాలించుకుంటూ ఉంటే నిన్ను సంహరించేయడానికి ఇంతటి అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసిన వాడు ఎవడయ్యా? భలే ప్రణాళిక వేసిన వాడు ఎవడు చెప్పాడు నీకు సలహా? విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ తేజోమద సంస్థిత దౌర్విషాణః ఉదీక్షితుం రావణనేహయుక్త ససంయుగే రాఘవగంధహస్తి. రాఘవగంధహస్తి, రాఘవుడు అనేటువంటి గొప్ప మదపుటేనుగు ఒకటి ఉంది, దాని పేరు రాఘవుడు. ఆ మదపుటేనుగు విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ. వంశము అంటే వెదురు అని అర్థం. చాలా దట్టమైనటువంటి వెదుళ్లతోటి కట్టివేయబడింది అది. ఆ వెదుళ్ళ నుంచి తప్పించుకుని రావడం మదపుటేనికి మహాగజానికి పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఇంతోటి ఆ విశుద్ధ వంశంలోండి వంశము అనేటువంటి మాటకి రాఘవ వంశం, రఘుకులము అని తీసుకున్న ఆ రఘుకులంలో ఉద్భవించినటువంటి మహాగజము ఆ రామచంద్రమూర్తి. తేజోమద సంస్థిత దౌర్విషాణ. తేజస్సు చేత, మదం చేత దాని యొక్క కొమ్ము, ఆ దంతం ఏదైతే ఉందో అది చాలా ఆయన యొక్క చేతులే ఆయన యొక్క దంతములంతటి బలం కలిగినటువంటి అనమాట. రామచంద్రమూర్తి గంధహస్తి అన్నప్పుడు ఆయన యొక్క శరీరంలోని అవయవాన్ని ఏనుగు యొక్క శరీరంలోని అవయవాలతో పోలుస్తున్నాడు. ఈ విషాణం ఏదైతే ఉందో ఏనుగుకి, అది ఆయన దౌర్విషాణం, ఆయన బాహువు అనేటువంటి విషాణం కలిగినటువంటి గంధహస్తి. ఉదీక్షితుం రావణ న్యాయయుక్త. కన్నులెత్తి ఒకసారి తేరిపారు దాని కేసి చూడడం, ఆ గంధహస్తి కేసి చూడడం నీ వల్ల అయ్యే పని కాదు. నువ్వు అటువంటి వ్యవహారం పెట్టుకోవు. కన్నులెత్తి తేరిపారు చూడడం కూడా నువ్వు తగవు దానికి. అసౌరణాంతస్థితి సంధివాలో విదగ్ధ రక్షో మృగ నృసింహ సుప్తస్వయా బోధయితుం నయుక్త శరాంగపూర్ణో నిశితాశిదంష్ట్ర. మహాసింహం రామచంద్రుడు అంటే అనుకుంటున్నావు. ఎటువంటి సింహం అయ్యా అంటే నిద్రపోతున్నటువంటి సింహం. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, వనాల్లో ఏదో తిరుగుతున్నారు. ఇలా తట్టి దాన్ని గిల్లి నిద్రలేపేటువంటి దారుణమైనటువంటి పని మాత్రం చేస్తున్నావు నువ్వు. సుప్తః త్వయా బోధయితుం నయుక్త. పడుకున్నటువంటి ఆ సింహాన్ని నిద్రలేపేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయకు తండ్రి. నువ్వు ఇక మిగలవు. అసౌ రణాంతస్థితి సంధివాలో విదగ్ధ రక్షో మృగ నృసింహ. ఈ సింహం ఇప్పటికే చాలామంది రాక్షసులు తినేసింది, చాలామందిని సంహరించేసింది, విచ్చలవిడిగా తిరుగుతోంది. ఇప్పుడు కొంచెం నిద్రపోతూ ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళి దానికి వెళ్ళి లేప. చాపాపహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహాపౌఘే న రామ పాతాళ ముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షస రాజయుక్తం. చాలా నురుగులు కక్కుతున్నటువంటి మహావేగంతో వస్తున్నటువంటి మహాసముద్రాన్ని నువ్వేదో చేతులు పెట్టి ఆపేసి దాన్ని ఏదో నేను దూరంగా తోసేయగలను అనుకుంటే చాలా యుక్తమైనటువంటి వ్యవహారం మాత్రం కాదు. ప్రసీద లంకేశ్వర, నా మీద అనుగ్రహం చూపించుతాను. నువ్వు దయ చూపించు నా మీద, నువ్వు బతకాలని కోరుకుంటున్నటువంటి వాడిని. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ. లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసుల ప్రాణాలందరినీ తీసేకున్నాను. లంకానగరంలో ఉన్నవాళ్ళు కాస్త కొన్నాళ్ళు బతికేలా చూడు నాయన. మమ్మల్ని అందరినీ అనుగ్రహించను, కొన్నాళ్ళు మేమందరం హాయిగా ఉండేలాంటివి పనులు చేయను. త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం. నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరితో హాయిగా నిత్యం రమించు. ఎవరు కాదన్నారు? రామస్స భార్యో రమతాంబనేషు. ఒకే ఒక్క భార్యను పెట్టుకునేటువంటి ఆ రామచంద్రమూర్తి వనాల్లో ఆయన తన స్త్రీతో ఆయన సుఖంగా ఆయన ఉండని. నీ భార్యతో నువ్వు సుఖంగా లంకానగరంలో ఉండు. మొత్తం లంకానగర ప్రజలందరినీ అనుగ్రహించను, దయ చూపించి వాళ్ళందరి మీద. వాళ్ళందరూ 10 కాలాలు కూడా బతికేలాంటి వ్యవహారం చూడు. ఏవ ముక్తో దశగ్రీవో మారీచేన సరావణ. ఈ విధంగా మారీచుడు చెప్పిన సమయానికి ముహూర్తం బలం అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పింది నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుందో చెప్పలేము. వీడికి అలాంటి ముహూర్తం ఏదో వచ్చింది, నచ్చింది, వీడు చెప్పింది. న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమం. అలా అంటావా, సరే అయితే వదిలేద్దాలే అని చెప్పి మళ్ళీ రథం ఎక్కి లంకా నగరానికి వెళ్ళిపోయాడు
రావణాసురుడు. విధి తను ఆడేటువంటి ఆటలో మృత్యువు నుంచి దూరం వెళ్ళిపోదామని ఎంత ప్రయత్నించినా మళ్ళీ మృత్యువు దగ్గర లాగేస్తుంది. సమయం అయిపోయింది. ఎన్నోసార్లు అనుకుంటాం మనం ఇది మాత్రం చేయకూడదని. ఆ చేయకూడని పనే మన చేత చేయిస్తుంది మృత్యువు. మనల్ని కబళిస్తుంది. నిత్యం సన్నిహితో మృత్యువు. నిత్యం సన్నిహితంగా ఉండి మన ఆలోచనలు ప్రేరేపిస్తుంది మృత్యువు. మంచి ఆలోచనలు చెడుగా మారుస్తుంది. మనం వెళ్ళవలసిన గమ్యానికి చేరుస్తుంది సమయం అయిపోయినట్లయితే. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రావణాసురుని అక్కడ కాసేపు ఆపి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అందరికీ ఏంటంటే ఇవాళ రాత్రి 9:30 నుంచి ఎస్పీబీసీలో మన గురుగారి గణపతి శాస్త్రం